తలలోచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ, కృపమయుడ, సమస్తాన్ని కూడా ప్రభువును ఎరిగిన వాడవు. మేము ఏ పరిస్థితుల్లో ఈ స్థలంలో నిలబడినామో, మా హృదయాల్లో ఏ ఆసక్తి పెట్టబడి ఉన్నదో, మేము ఎంతటి ఆసక్తితో నీ యొక్క సన్నిధిలో నిలబడినామో, నిజంగానే నీ జీవ సంబంధమైనటువంటి శక్తిని పొందుకోవాలని ఆశ మాలో ఏ స్థాయిలో ఉన్నదో సమస్తాన్ని చూస్తున్న దేవుడవయ్యా. మనుషులైతే మేము మబ్బెట్టి పెట్టగలుగుతాం, కానీ భ్రమపరచగలుగుతాము, కానీ అన్నింటినీ నేను పరిశోధించి నీ నేత్రం ఎదుట ఏ ఒక్కరూ దాగి ఉండలేరు ప్రభువా. నీ ఆత్మ నరుడి యొక్క అంతరంగంలో ఉన్న సమస్తాన్ని కూడా పరిశోధించుచున్నది గనుక దయచేసి నీ ఆత్మ మాలో సమస్తాన్ని పరిశోధించుచుండగా నీకు ఆయాసకరమైనది, నీకు ఇష్టం లేనిది, నీ వాక్య విరుద్ధమైనది మాలో ఏదైనా ఉంటే దయచేసి దాన్ని తీసివేయండి తండ్రి. ఈ శరీర దౌర్బల్యాల నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభువా. నాయన, ఈ శరీరం బలహీనమే, కానీ ఆత్మ బలమని మీరు చెప్పినట్లుగా అలాంటి ఒక బలవంతమైనటువంటి ఆత్మను మా అందరిపైన మీరు కుమ్మరించండి నాయన. దోషభరితమైనటువంటి అతిక్రమభరితమైన సమస్తాన్ని దూరపరచండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకము గుండా ఈ సమయం అంతట్లో నీవే నియంతృత్వాన్ని జరిగింపచేయమని ప్రభువా, నీవు మా మనవులకు ప్రత్యుత్తరాలుగా ఇచ్చు ప్రతి చోట కూడా నీ ప్రతి మాటకి కూడా ప్రభువా మేము అవుననేటి వారిగా ఉండులాగానే సహాయం దయచు ఆయన. బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మా మధ్యలో కుమ్మరింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుడి మళ్ళీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చారు. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించినటువంటి ఆ క్రమంలో ఎప్పుడు కూడా దేవుడు చెప్తున్న లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తాను నిలచి ఉన్నానని తలంచేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. బహుశా నిన్నటి దినం కంటే ఈ రోజున మనం బాగానే అభివృద్ధి చెందినట్టుగా మనకు అనిపించవచ్చు, కానీ ఈ నిలకడను మనము పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. అది కేవలము దేవుడి ఆత్మను పొందుకోవడం వలన మాత్రమే జరిగే కార్యమై ఉన్నది. మిమ్మల్ని సజీవులుగా ఆత్మ సంబంధంగా మిమ్మల్ని స్థిరులుగా దేవుడు నిలుపుతున్నందున దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్. చదవబడిన లేఖన భాగం గుండా నేరుగా మన సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే ఇక్కడ 2 లేఖనాలు చదివాం మనం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 39వ వచనము, 12వ అధ్యాయంలో 47వ వచనం చూసాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడేటువంటి ప్రతి మాట ఆయన క్రియల వలె మాట కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ క్రియలు గ్రహించడానికి ఎలాగైనా మనుషులకు సాధ్యపడదో ఆ మాటలు గ్రహించడం కూడా సాధ్యపడని కార్యాలు ఉన్నాయి. ఆయన గుర్తుల రూపంలో, ఉపమానాల రూపంలో మాట్లాడడానికి ప్రయత్నించకపోయినా సరే మనుషులకి అర్థం కావడంలే. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క భాషణము అది గుర్తుల రూపంలో పెట్టబడితేనే తప్పిపోయినటువంటి ప్రజలు ఉన్నారు. సువార్తల్లో ఉపమానాల రీతిలో రాసినా కూడా తప్పిపోయిన ప్రజలు ఉన్నారు. సమస్య ఏంటంటే దాచిపెట్టబడకుండా సరళంగా విపులీకరించిన చోట కూడా మనుషులు తప్పటడుగు వేస్తున్నారు. అంటే అక్కడ మర్మాన్ని కూడా దేవుడు అంటే దాచి ఉంచాలని ఆయన నిర్ణయించలే. మనుషులకి ఇది కనబడకుండా దాచిపెట్టాలని ఆయన ఏమాత్రం నిర్ణయం తీసుకోలేదు. అయినా సరే అలాంటి విషయాల్లో సైతము మనుషులు పొరపాటు పడుతూ ఉన్నారు. ఇది అనేకమైన సంగతులు జరుగుతూ ఉంటుంది, అనేక సార్లు జరుగుతూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా మనకు తెలుసో తెలియక చాలా మంది చేస్తూ ఉంటాం. మన సాటి సహోదరుడు తప్పిదాలు చేసినప్పుడు సరిచేయడానికి మనం ఎంత వేగవంతంగా ముందుకు వస్తామో మనం సరిచేయబడడానికి అంత వేగవంతంగా ఎదుటి రానివ్వం. మనం చాలా సరళమైన విషయమే, కానీ దానిలో ఉన్న దేవుడి యొక్క కార్యాన్ని, ఆ మాటను పట్టుకోవడంలో తప్పిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనం చదివిన 2 లేఖనాలు కూడా అలాంటివే. ఒక చోట ఆయన అంటాడు, నేను ఈ లోకంలోనికి ఇదిగో ఈ ఫలానా తీర్పు తీర్చడానికే వచ్చా. ఈ తీర్పు వలన
ఈ లోకమంతటికి నేను నియమించాలనుకున్నటువంటి శిక్ష వైపుగా ఈ లోకం నడవాలని ఆశపడ్డాను అంటాడు ఆయన. మరొక వైపుగా చూస్తాను అంటాడు, అసలు నేను ఈ లోకంలోనికి తీర్పు తీర్చడానికి రాలేదు. అసలు తీర్పు తీర్చే పని ఇప్పుడు నాది కాదు. అసలు తీర్పుకి నాకు సంబంధం లేదు. నేను సమాధానం పంపడానికి వచ్చా. ఐఎమ్ కింగ్ ఆఫ్ పీస్. ఆ నీతికి సమాధానానికి నేను రాజును. దానిని మాత్రమే మీకు అనుగ్రహించడానికి వచ్చాను, కానీ దాన్ని మీ యొద్ద నుంచి తీసివేయడానికి కాదని మరొక చోట అంటాడు. నేను చెప్తున్న మాటలు మీరు సరిగ్గా గమనించాలంటే, ఇదివరకు మనం చూసినటువంటి పలుమార్లు చూసాము, పారాడాక్స్ అనే అంశాన్ని చూసాం. ఈ రెండు మాటల మధ్యలో ఏదో పారాడాక్స్ కనబడతా ఉంది. వింత అయినటువంటిది, భిన్నమైనటువంటిది, ఒక దానితో ఒకటి విభేదించినట్టుగా కనబడేది, ఆశ్చర్యకారకమైనటువంటిది, అది జరగడానికి గల కారణాలు వివరించలేనటువంటిది, అయినను అది సరి అయినది. ఆమేన్. ఒకే వ్యక్తి రెండు భిన్నమైన మాటలు మాట్లాడగలుగుతాడా? అయ్యా, మీరు ఎప్పుడన్నా సరే భిన్నమైన మాటలు మాట్లాడతారా? మీ నోటిలో నుండే చాలా ఎక్కువగా జరుగుతాయి ఇవి. ఒక ఉదాహరణ చూపిస్తే చూడండి. పాస్టర్కి నిలబడి నిన్ను మీ ఆవిని పెట్టినప్పుడు కలిమిలోను, లేమిలోను, ఇంకా ఇరుకులోను, ఇబ్బందులను తోడుగా ఉంటావా? ఎస్ సార్ అంటాం. అప్పుడు తర్వాత పెళ్ళై కొంచెం వివాహం దాటి కొద్ది దినాలైన తర్వాత, అబ్బా నీతో ఉండలేకపోతున్నానే అంటాడు. ఎస్ అమ్మా. ఏ నోటిలో నుంచి అయితే మరణం తప్ప నిన్ను ఎడబాసేది ఏది లేదంటుంటే, చివరికి కూరలో ఉప్పు కూడా విడదీస్తుంది ఒక రోజున. మీరు వింటున్నారా? అంటే విడిపోరు, కానీ ఈ రెండు ఒకదానికొకటి భిన్నమైనటువంటి స్టేట్మెంట్లు. నిన్ను నన్ను ఏదైనా విడదీయాలంటే మరణమే, ఇంకేది విడదీయడానికి వీల్లేదు బ్రదర్. అది బ్రదర్ ఎందుకైతే నువ్వు భాగస్వామి అదే. అదే నోట్లో నుంచి మళ్ళీ ఇంకొక జలం వస్తుంది. ఏమని? ఇక నేను ఉండనే నీతో, నాతో అవ్వట్లే, ఎక్కడికైనా పంపించేసేయండి నన్ను. ఎక్కడికి? పురుషుడైతే అడవుల్లోకి, స్త్రీ అయితే పుట్టింటికి. పురుషుడికి పుట్టింట్లోనే గొడవ అంతా. యాడికి పోతాడు అడవుల్లోకి కాకపోతే? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ రెండు చూడడానికి వినడానికి భిన్నమైనవిగా కనబడుతున్నాయి, కానీ వీటి నేపథ్యాలు వేరు. వాటి వెనకాల పరిస్థితులు, వాటి బ్యాక్గ్రౌండ్ యొక్క స్థితిగతులు వేరుగా ఉండడం వల్ల ఈ రెండు భిన్నమైనటువంటి కార్యాలు ఏర్పడతా ఉన్నాయి. అట్లాగే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడిన మాటల్లో పారాడాక్స్ అనే విషయాల గురించి ప్రవక్తగా చెప్తా ఉంటారు. ఇది ఎంతో విచిత్రమైనది, ఎంతో భిన్నమైనది, అయినా సరే ఇది సత్యమని మనం నమ్మి తీరాల్సిందే. ఆమేన్. దానిలో కొన్నిటి మనం గమనించాం. పారాడాక్స్లో కొన్ని రకాలను గమనించాం మనం. మొదటి రకం ఏంటయ్యా? పారాడాక్స్ ఆఫ్ అందుకే రాసుకునే వాళ్ళందరూ ఇట్లాంటప్పుడు దొరికిపోతారు. నాకు దేవుడు మీకు చదివిచ్చింది, పెన్ను కొనుక్కోవడానికి ఒక ఆర్థిక పరిస్థితి ఇచ్చింది, బుక్ కొనుక్కోవడానికి పక్కనే ఒక బుక్ షెల్టర్ ఇచ్చింది. ఎందుకంటే రాసుకుంటున్నారు. ఆమేన్. రాసుకోండి మంచిగా. పారాడాక్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ లా. తెలుగులో ఏం చెప్పాను నేను? సృష్టి మరియు నియమాల యొక్క నమ్మలేని నిజం. పారాడాక్స్ అంటే నమ్మలేని నిజం కదా, రైట్. రెండవది పారాడాక్స్ ఆఫ్ మిరాకిల్స్, నమ్మలేని అద్భుతాలు. మూడోది పారాడాక్స్ ఆఫ్ రెవల్యూషన్, నమ్మలేనటువంటి నిజము దేని విషయంలో? ప్రత్యక్షత విషయంలో. అంటే ఈ విషయాల్లో ఒకవైపుగా చూస్తే మాత్రము సరిగ్గానే కనబడుతుంది, మరొక వైపుగా చూస్తే సరిగ్గానే కనబడుతుంది, కానీ సరి అయిన ప్రత్యక్షత కూడా పట్టుకుంటే తప్ప అది ఏమై ఉన్నదో గ్రహించలేని విషయాలుగా దాచిపెట్టబడ్డాయి. దీనిలో మొట్టమొదటి మనం చూసింది ఏంది? పారాడాక్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ లా. అంటే సృష్టి దాని నియమాలు ఎలాంటివంటే వివరించడానికి వీల్లేవు, అవి చూడడానికి విరుద్ధంగా కనబడతా ఉంటాయి.
దాన్ని మనిషి ఉన్నదాన్ని ప్రభావితం చేయగలుగుతాడే కానీ పుట్టించలేడు. తనకంటూ సొంత పదార్థాలతో దాన్ని తయారు చేయలేడు. అయినా సరే అది నిజమై ఉన్నది, అది ఉనికిలో కనబడుచున్నదై ఉన్నది. దీనికి దేవుడి యొక్క ప్రవక్త అంటారు, ఒక వాక్కు ద్వారా, ఒక శబ్దం ద్వారా, ఒక మాట ద్వారా ఒక పదార్థం కలగడం అనేటువంటిది ఇది పారాడాక్స్ ఆఫ్ క్రియేషన్ లా. జాగ్రత్త. ఇప్పుడు మీరు 1 2 3 రాశారనుకోండి అయ్యా, నేను 1 2 3 ఏమని చెప్పిన ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? 1 నుంచి చేస్తారు కదా. దేవుడు 0 నుంచి చేస్తాడు. నా మాటను గమనించగలగాల. అంటే నీకు నాకు ఏదో ఒక పదార్థం ఉండాలి, దానికి మరొక పదార్థం జోడించాలి, దానికి మరొకటి జోడిస్తూ వెళ్తున్న కొద్ది ముందుకు సాగుతుంది. దేవుడికి అలా ఉండదు. దేవుడికి తయారు చేయడానికి పదార్థం అక్కర్లేదు, శూన్యములోనే సృష్టి చేయగలుగుతున్నాడు ఆయన. ముడి పదార్థాలు లేని చోట శబ్దము చేత, వాక్కు చేత, మనుష్యుల యొక్క జ్ఞానమునకు వెలుపలగా ఆయన చేసే సృష్టి, దాని నియమాలు ఉంటున్నవి కనుకనే దేవుడు ప్రవర్తించాడు. ఇవే ద పారాడాక్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ లా. సృష్టి విషయంలో, నియమాల విషయంలో నమ్మలేనటువంటి నిజం ఇది. ఆమేన్. జాగ్రత్త, వేగవంత తొందరగా వెళ్ళిపోదాం. రెండోది ఏంటయ్యా? పారాడాక్స్ ఆఫ్ మిరాకిల్స్, నమ్మలేని అద్భుతాలు. అయితే ఈ రెండు కలిసి కూడా జరుగుతున్నాయి. సృష్టి నమ్మలేనిది, ఈ సృష్టిలో జరిగేటువంటి అద్భుతాలు నమ్మలేనిది. మీరు వింటున్నారా? సృష్టి నమ్మలేనిది, సృష్టిలో జరిగే అద్భుతాలు మరింతగా నమ్మలేనటువంటివి. మన ఈ మధ్యలో 7 గ్రహాల యొక్క అమెరికన్ గురించి చూసాం మనం. హౌ ద 7 stars, 7 planets కమింగ్ ఇన్ 1 line కదా, ఒక అలైన్మెంట్లో, ఒక లైన్లో అవి ఎలా వస్తున్నాయో గమనించాం. అదంతా కూడా దేవుడి యొక్క సృష్టిలో భాగమే, కానీ అది ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో కొంత నియమించిన నియామక కాలాలలో మాత్రమే కనబడే ఒక అద్భుతం అది. ఈ అద్భుతానికి దేవుడు అనేకమైన ఉదాహరణలు చెప్పాడు. భూమి వెనక్కి తిరగడమే కావచ్చు, రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క అనారోగ్యం అక్కడికక్కడే ఆగిపోవడం కావచ్చు, దేవాలయపు సన్నిధిలో మెట్ల మీద కూర్చుంటున్న వాడికి కాళ్ళు రావడం కావచ్చు, పుట్టు గుడ్డివాడిగా ఉన్నవాడికి కళ్ళు తెరవబడడం కావచ్చు. నా మాట వింటున్నారా? మన మధ్య మన బుధవారం ఒక కూటమికి వెళ్ళాం, కృతజ్ఞత కూటమికి, హైదరాబాద్ ప్రాంతంలో. దాంట్లో ఈ పారాడాక్స్ ఆఫ్ మిరాకిలే జరిగింది అక్కడ. ఈ రకమైనటువంటి పారాడాక్స్ అక్కడ జరిగేది. ఎలా అంటే, దేనినైతే వైద్యులు కాదు, జరగదు, కూడదు, ఇక సాధ్యం కాదు అని చెప్తారో, అక్కడ దేవుడు అవును, ఆమెన్ అని తన నోట నుంచి వాక్కును వదిలి సృష్టి చేసేటువంటి కార్యం అది. ఇది పారాడాక్స్ ఆఫ్ మిరాకిల్స్. అంటే అది జరగడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు, అయినా సరే జరిగి తిరుగుతుంది. ఆమేన్. సరే, ఈ రెండింటి గురించి అలా ఉండనివ్వండి. మూడో దాని గురించి గమనించుదాం. పారాడాక్స్ ఆఫ్ రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత విషయంలో నమ్మలేని నిజం. ప్రత్యక్షత విషయం నమ్మలేని నిజం అంటే ఏంటయ్యా? ఒకవైపు వాక్యము అవునంటుంది, మరొక వైపు వాక్యము దాన్నే కాదంటుంది. కరెక్టేనా? ఒకవైపు చేయమని, మరొక వైపు చేయకూడదని. ఇక్కడ ఈ రెండు వైపుల్లో ఏదో ఒక వైపు నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా పాలు తాగే పసిపిల్లలే. ప్రత్యక్షతలో ఎదగడంలో ఇంకా లోపించబడిన వారే. కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ పిడిని లేదా ఆ ప్రత్యక్షతను పట్టుకోగలిగినప్పుడు మాత్రము ఆ విషయం నీకు బోధపడుతుంది, అది నీలో శరీరధారి అవుతుంది, అది నిన్ను వాక్యంగా మలిచేది ఆ ప్రత్యక్షతే. ఆమేన్. ఇక్కడ ఈ పారాడాక్స్ ఆఫ్ రెవల్యూషన్ దగ్గర కొంత సమయాన్ని గడపాలని ఆశపడతా ఉన్నాను. ఆ తర్వాత 4వ దాని వైపు అడుగులేద్దాం. ఈ పారాడాక్స్ ఆఫ్ రెవల్యూషన్లో ఇప్పటివరకు మనం చాలా సంగతులు చూసాం, గమనించారా? ప్రత్యక్షతలో నమ్మలేని నిజాలలో చాలా చూసాము. దాంట్లో కొన్ని అంచనైనా మీకు జస్ట్ ఫర్ రీకాల్ యువర్ మెమొరీ, మీ మెమొరీని మళ్ళీ తీసుకురావడానికి. ఒక చోట అంచాడు తీర్పు తీర్చుటకు నేను రాలేదంటాడు, మరొక చోట తీర్పు తీర్చేది నేనే అంటాడు. ఒక చోట సమాధానం పంపవచ్చిందని అంటాడు, లేదు లేదు సమాధానం పదం ఖడ్గాని పంపడానికి వచ్చాను అంటాడు. కరెక్టేనా? ఇంకేమన్నాయా? దేవుని ముఖాముఖిగా
ఎవడు చూడలేరు అంటాడు. మరొక చోట ఖచ్చితంగా ముఖాముఖిగా దర్శిస్తారంటాడు ఆయన. ఇంకా మీ క్రియలు ఎవరికి కనబడకుండా రహస్యంగా చేయమంటాడు. అనేకుల ఎదుట మీ తండ్రి నామం కనపరచబడినట్లే మీ క్రియలు కనపరచనివ్వండి అంటాడు. ఇంకా పునరుద్ధానం ఉందని పునరుద్ధానం లేదని కనిపిస్తూ ఇంకా విడిచిపెట్టాలని ద్వేషించాలి కదా, తల్లిదండ్రుల్ని సన్మానించాలని ఒక చోట, మరొక చోట అదే నీ తల్లిని నీ తండ్రిని కనుక నువ్వు వదలకపోతే నాకు శిష్యుడు కాదంటాడు ఆయన. ఎసార్నో ఇంకా చూసి చెప్తా చూడక చెప్తుర్రా. దేవుడు డస్ గాడ్ ఎవర్ చేంజ్? నేను తరపు చెప్పానా మీకు? నేను చెప్పానా? దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా? రైట్. దేవుళ్ళ మార్పుల గురించి నేను చెప్పలేదు, ఎందుకంటే దాని గురించి పెద్ద వర్తమానం ఉంది నా బ్రెయిన్లో. నేను చెప్పింది ఏంటంటే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా మార్చుకోడా? కొన్ని సందర్భాల్లో మార్చుకున్నారు ఆయన. హిజ్కియా లాంటి రాజు దగ్గర కొన్ని సందర్భాలు ఎన్నడూ మార్చుకోలేదు. తన నోటి నుంచి వెలువడిన వాక్యం బాణం వలె వెళ్ళి దూసుకుంటూ వెళ్ళిపోయింది అంతే. ఇంకా దేవుని శోధించడము ఒక సైడు, శోధించకూడదు. సాతాను గాని అంటాడు నీ దేవుడని యెహోవాను శోధించొద్దు అంటాడు. మళ్ళీ 3లో అంటాడు ఆయన, నీవు నాకు ఇవ్వవలసిన దశమ భాగాన్ని నా మందిరంలో ధననిధిలో సమృద్ధిగా ఉండనిచ్చిన తర్వాత అప్పుడు నన్ను శోధించా అంటాడు. ఎసానో ఇవన్నీ కూడా ఒకవైపు చూస్తుంటే ఒకలాగా, ఒకవైపు చూస్తుంటే ఒకలాగా కనబడతా ఉంటాయి. రక్షణ విషయంలో కూడా అంతే. రక్షణ విషయంలో విశ్వసించుట ద్వారా రక్షించబడ్డారు అంటాడు. విశ్వాసమే క్రియల వల్ల కాదు అంటాడు. మరొక చోట క్రియలే విశ్వాసం ద్వారా కాదంటాడు. ఇవి రెండు కూడా సరి అయినవే, కానీ వినడానికి వేరువేరు భిన్నమైనటువంటి భాగాలుగా కనబడతా ఉన్నాయి. ఈ పారాడాక్స్ని పట్టుకోగలిగేటువంటి ప్రత్యక్షత ఎన్నడైతే నీకు వస్తుందో అప్పుడు నువ్వు ఎత్తబడి రెడీ అవుతున్నట్లే. కానీ ఎక్కడయ్యా అంటే ఈ వర్తమానం గుండా జరగాలి. ఏంటది? వర్తమానం గుండా జరగాలి. ఈరోజు వర్తమానం మీకు బాగా అర్థమైపోతుంది, ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు వేసిన డాట్లే అవన్నీ ఇప్పుడు కనెక్ట్ అవుతాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ పారాడాక్స్ ఆఫ్ రెవల్యూషన్లో కొంత సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఉండండి. కొటేషన్ కూడా ముందుకు సాగిపోదాం. (57-0127) 57-0127 దానిలో 22 పారా చూడండి. 22వ పారా ఏ, పొరపాటు కాకపోతే ఏ చూడండి. 22. I was so thankful for last night. The first time that I have had that since for years and years. How many has attended my meetings in other places? Just that's true. This would not happen to be who I think it is. Is it? క్షమించాలి, పొరపాటు రాసుకున్నాను నేను. 59-1108 59-1108 Later on, 35వ పేర చూడండి. దాంట్లో 35 మనుష్యులు తప్పిపోయిన వారు కాదు, తప్పిపోనివారు కాదు. అక్కడ అదే జాగ్రత్త. తప్పిపోని వారు కాదు, వారు ఖచ్చితంగా ఏమవుతారు? తప్పిపోతారు. తప్పకుండా అబ్సల్యూట్గా జరగాల్సిందే. కరెక్టేనా? తర్వాత ఇంకొచ్చి ముందుకు చదవండి. కానీ దేవుడు తప్పు చేయడు. దేవుడు మాత్రము ఎన్నటికీ తప్పు చేయడు. కంటిన్యూ బ్రదర్. మనిషి, నువ్వు ఒక మనిషిపై నీ దృష్టి నుంచుము, అతడు తప్పు చేయను. రైట్. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, పారాడాక్స్ ఆఫ్ రెవల్యూషన్లో ఒకవైపుగా మీరు చూస్తే మనుష్యులు ఖచ్చితంగా తప్పులు చేస్తారు. కరెక్టేనా? ఎస్ సార్.
ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు నేను చెప్పిన అదే వర్తమానంలోకి వెళ్ళండి, ఈలోకి వెళ్ళండి. దీంట్లో 57-0127E. దానిలో 22వ పేరా, లాస్ట్ పేరా, 22లో కూడా లాస్ట్ పేరా చూడండి. ప్రూవ్స్ గాడ్ జస్ట్ రివీల్ టు హిస్ ప్రాఫిట్స్ దట్ వాట్ హీ వాంట్స్ దెమ్ టు నో, నథింగ్ ఎల్స్. తర్వాత మాట చూడండి, ప్రాఫిట్స్ ఆర్ నాట్ ఇన్ఫాలబుల్ పీపుల్. అంటే ప్రవక్తలు తప్పి, అంటే దాని ఉద్దేశం పోతారనా పోరానా? ఇప్పుడు అక్కడ తెలుగు, ఇప్పుడు సరే ఇంగ్లీష్లో ఉంది కదా, తప్పిపోతారని చెప్తున్నాడా తప్పిపోడని చెప్తున్నాడా? తప్పిపోతారు. ప్రవక్తలు కూడా తప్పటడుగులు వేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనుషులు ఉన్న చోట మీరు ప్రవక్తలని మీకు ఖచ్చితంగా చూపించాలని ఆశపడుతున్నాను నేను. ప్రవక్తలు తప్పిపోతారా? తప్పిపోతారు. ఓకే, ఇప్పుడు ఇక్కడితో ఆగేస్తే ఈ చిన్న బిట్టు కట్ చేసుకుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. కానీ కొంతమంది ఏమంటారంటే ఇది 63కు ముందు, 63 తర్వాత వేరు. ఏంటది? 63 ముందు స్టోరీ ఇది, కానీ 63 తర్వాత సంపూర్ణ వాక్య బయలుపాటు వచ్చిందని ఇది వేరుగా ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మరొక కొటేషన్ చూపిస్తాను మీకు, జాగ్రత్తగా వల్ల. 63-0804E. 63-0804E. దాంట్లో 18 పేరా, 18వ పేరా చూడండి. ఇది 63 ముందు, 63 తర్వాతే. మీరు గమనించినట్లయితే నేను నన్ను ఒక బోధకుడిగా చెప్పుకోవడం లేదు. నేను ఎలక్వెంట్ అంటే భాషను అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్తిని కాదు నేను అసలు అంటున్నాడు ఆయన. నాకు ఎలాంటి విద్య లేదు. నేను అందుకే ఒక బోధకుడిని చెప్పుకోవడం లేదు. A man says a minister, right quick they look for a college degree. They look for some great doctor of divinity or something, and then when you speak preacher, then use my words. తర్వాత దాంట్లోనే ముందు చూడ ఐఎమ్ నాట్ ఇన్ఫాలబుల్ ఉందా, కొంచెం కిందికి వస్తే ఆయన అంటాడు నేను తప్పిపోనటువంటి వాడను కాదు, నేను పొరపాటు చేస్తాను, తప్పిపోతాను. కరెక్టేనా? జాగ్రత్త వినాలా. ప్రత్యక్షతలో రెవల్యూషన్లో ఉండే పారాడాక్స్ను పట్టుకోగలగాల. పారాడాక్స్లో ఒకవైపు ఆయన అంటాడు మనుషులందరూ తప్పిపోతారు, ప్రవక్తలు తప్పిదాలు చేస్తారు, ప్రవక్తలు కూడా పొరపాట్లు చేస్తారు. అవునా? రైట్. ఇది పారాడాక్స్లో ఒకవైపు. పారాడాక్స్ మరొక వైపు చూపిస్తాను చూడండి. అక్కడ దేవుని యొక్క ప్రవక్త అంటారు, ఇక్కడ 62-0531 62-0531లో 180 పేరు చూడండి. నోవాహు లోపలికి వెళ్ళాను. ఇంగ్లీష్లో కరెక్ట్గానే ఉందా? కంటిన్యూ. అతడు దేవుని యొక్క చిత్తమును వెంబడించెను. అతడు వెనుక దేవుడు ద్వారములు మూసివేసెను. అతడు వెళ్ళగానే అతని వెనకాల దేవుడు ద్వారాలు మూసేశాడు అక్కడ. కానీ మరింకా 7 దినముల వరకు వర్షం ఎన్నడూ కురవలేదు. మరి డోరు మూసేసిన వెంటనే వర్షం రాలేదు, కానీ 7 దినాల వరకు ఏ వర్షాన్ని కూడా అక్కడ చూసినట్టుగా మనకు కనబడతలా. తర్వాత సమయమంతా అక్కడ ఉండి నోవాహు ఏమి ఆలోచించి ఉండెనో నోవాహు ఓడలో కూర్చొని ఉండెను. అసలు లోనున్నవాడికి వర్షం పడితే సౌండ్ వినపడుద్దిగా, లోపల ఆయన ఏం ఆలోచిస్తున్నాడో చూడండి ఒకసారి. తలుపు మూసి ఉండెను. తలుపేమో మూసేస్తున్నది. ఆయన తలంచాడు. ఆయన ఇట్లా అనుకుంటున్నాడు ఏమని, ఏ సమయంలోనైనా పిల్లలు మీరు దానిని వినెదరు. ఆయన అంటున్నాడు నిన్నొచ్చాం పడవలోకి, ఇప్పటి వరకు వర్షం రాలే, ఇంకా దినాలు దాటాయి, 2 దినాలు అయ్యాయి, 3 దినాలు అయ్యాయి.
అయ్యో పడతలేదేమో అని అనుకోవట్లేదు ఆయన అనుకుంటుందని ఒకటే, ఏ క్షణమైనా జరగవచ్చు అనుకుంటున్నాడు ఆయన విశ్వాసంలో ఉన్నటువంటి ఆ స్థాయి మార్పులో చూపిస్తాడు. ఏదేంటి లోపలికి వచ్చి 2-3 దినాలు ఇంకా పడడం లేదే అనుకోవట్లేదు, కానీ ఏ క్షణంలో పడితే పిల్లలు సిద్ధంగా ఉండండి అంటున్నాడు ఆయన. ఆమేన్. తర్వాత చూడండి, మేము ద్వారంలో లాగెదము, ఆ పైన కిటికీ ఉన్నది. ఎస్, మీకు తెలుసు వారు పై అంతస్తులో ఉన్నారు. ఆ జంతువులు క్రింద, పక్షులు తర్వాత, మరియు వారి పైన ఆ సూర్యుడు ఓ ఉదయమున అక్కడ ఏదో ఒకటి ఉండి ఉండును. కొంచెం చీకటి వర్షము వచ్చును. కానీ తర్వాత ఉదయము సూర్యుడే వచ్చేవాడు. బహుశా కొంతమంది ప్రజలు ఆ రకముగా సగము విశ్వసించెదరు. నోవాహు బహుశా వాడ దగ్గరికి వెళ్ళి మరియు వాడ చుట్టూ నిలబడి చెప్పేవాడు, నీకు తెలుసా ఏమిటో, ఆ ముసలివాడు చెప్పినది సరై ఉండవచ్చు, మనం ఇక్కడ నిలబడుట మంచిది. అక్కడ కొంతమంది ప్రజలు ఆయన అన్ని సంవత్సరాల తరబడి చేసినటువంటి ప్రకటనలు చూసి, బహుశా ముసలివాడు చెప్పింది సరైనదేమో, వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దామని దూర ప్రాంతం నుంచి ఆ పడవను చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారంటున్నాడు ఆయన. తర్వాత మంచిది. అప్పుడు వారు ఒక తప్పును చూశారా? కంటిన్యూ బ్రదర్. దేవుని యొక్క ప్రవక్తలు ఏ తప్పును చేయరు. జాగ్రత్తగా వినాలి. లార్డ్స్ ప్రాఫిట్స్ మేక్ నో మిస్టేక్స్. దేవుడి ప్రవక్తలు తప్పిదాలు చేయరు. అయ్యా, మీకు పారాడాక్స్ అర్థమవుతుంది అక్కడ? ప్రవక్తలు తప్పులు చేయరు. ఒక చోట బ్రహ్మం గారు అంటారు, ప్రవక్తలు తప్పిపోతారయ్యా. మరొక చోట ప్రవక్త అంటారు, దేవుడి ప్రవక్త ఎట్లా తప్పిపోతాడు అసలు? కరెక్టేనా? అయితే ఈ పారాడాక్స్ని ప్రత్యక్షత గుండా పట్టుకోవడము, ప్రత్యక్షత కూడా విశ్వాసం నేర్పించడం మానేసి ఈరోజు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎట్లా అడ్వాంటేజ్ తీసుకుంటారు తెలుసా? ఇప్పుడు నేను ఒక పొరపాటు చేసిన వెంటనే మీరు నన్ను నిలదీశారు, ఏంటి మాస్టర్ గారు తప్పు చేశారు మీరు అన్నప్పుడు నేను అంటాను, ఎవడు చేయలేదయ్యా, ప్రవక్తలే తప్పిపోయారు, నేనెంత? మీరు వింటున్నారా? ప్రవక్తలే తప్పిపోయారు, నేనెంత? అదే ఇదే మాట పక్కోడు వండిండి అనుకో, ఇది ప్రవక్తలు తప్పిపోతారని అంటా వచ్చి, వీడు ప్రవక్తల తప్పులు ఎదుగుతారు వీళ్ళు. ఏం ఆత్మ ఇది? పరిసయ్యుల ఆత్మ ఇది. ఏందన్న ఈ బాధ అంతా అంటే, విశ్వాసులకు ఈ పారాడాక్స్ని ఛేదించుకొని సరైన ప్రత్యక్షతలపై నిలవగలిగే స్థితి నేర్పించడం మానేసి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కొరకు ఈ వాక్యాలను వాడుతున్నారు. అంతేనా? బైబిల్లో కూడా అట్టగే చేస్తాంగా. ఒక యవనస్తుని పట్టుకొని తప్పిదం చేశాడు అనుకో, జ్ఞానవంతుడైతే యారా పొరపాటు చేసామంటే ఏమంటున్నాడు? యవనస్తు తప్పక తొడెళ్తారు బ్రదర్. మరి అదేదో నేను మొన్న తొలగినప్పుడు నన్ను ఏదేదో మాట్లాడేవి. ఎక్కడో వాక్యంలో ఉండే ఈ పారాడాక్స్ని, ప్రత్యక్షతలో నమ్మలేని నిజాన్ని పట్టుకోవడంలో పొరపాటు పడినారు. ఇప్పుడు ఇంతకీ ప్రవక్తలు తప్పు చేస్తారా, తప్పు చేయరా? తప్పులు చేస్తారు, చేయరా? మీరు అన్నది ఎట్లుంది తెలుసా? ఇది మార్కరా కాదా అంటే ఇది మార్కరు మరియు మార్కర్ కాదన్నట్టుంది. కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. మీకు ఇదివరకు దాని గురించి కొన్ని వందల మార్లు చెప్పుకున్నాం మనం. హీ కేర్స్, డూ యూ కేర్, థర్డ్ ఎక్సోడస్ కొన్ని వందల మార్లు చెప్పాం. దేవుడు ఇప్పుడు రాబోయే ఈ పారాడాక్స్ వరకు ఎప్పటి నుంచో పునాదులు వేస్తూ వచ్చాడు మనకి. ఖచ్చితంగా దేవుని యొక్క ప్రవక్తలు సంపూర్ణంగా దేవుడు ఆత్మచేత మాత్రమే నియంత్రించబడి నడిపించబడుతున్నంత సేపు ఏ తప్పిదానికి అసలు ఆస్కారం లేదు, అవకాశం లేదు. బట్ వెన్ దే బిహేవ్, వాళ్ళు కనుక వాళ్ళ మనుష్యుని భాగంలోంచి కనుక ప్రవర్తించినట్లయితే తప్పిదాలు పొరపాట్లు జరుగుతాయి. ఇది ఇంత సింపుల్ విషయానికి కూడా గ్రహించలేని గొప్ప పాస్టర్లు సంఘాలు ఉన్నాయి ఈ రోజున. తెలుసా? ఈ మధ్యకాలంలో ఒక 3 నిమిషాల చిన్న వీడియో మొత్తం బాగా తిరిగింది.
ఎవరిది? మీ పాస్టర్దే. మీ పాస్టర్దే. నాకు ఇచ్చాక ఒక ఆయన ఫోన్ చేసి నన్ను అడిగారు, మీరు ప్రవక్తకి ఏం తెలియదు అంటావా నువ్వు అన్నాడు. ప్రవక్తకి ఏం తెలియదని అన్నానా? నేను ప్రవక్తకి అన్నీ తెలియదు అన్నాను కానీ ఏం తెలియదు అని లేదే అన్నా. మళ్ళీ అదే మాట అంటావు. రెండొకటి కాదా? రెండొకటి ఎందుకైతే? రెండు వేరు వేరు విషయాలు కదా. ప్రవక్త వీళ్ళు తప్పులు ఎతుకుతారు. యేసు ప్రభులో తప్పులు ఎతుకుతారు, ప్రవక్తలో తప్పులు ఎతుకుతారు, పాస్టర్లో తప్పులు ఎతుకుతారు. మీరు పారాడాక్స్ అర్థం కాక దానిలో చిక్కుబడిపోయినటువంటి పసిపిల్లలు అయిపోయినారు ఈ రోజున. కానీ దేవుడి యొక్క ప్రవక్త అంటారు, మనుష్యుని భాగం చేత నడిచేంతసేపు ఎవరైనా పడిపోవాల్సిందే. ఎంత పెద్ద గొప్పవాడైనా సరే. యేసు ప్రభు ఒక్కరు తప్ప ఈ భూమి మీద నరరూపంలో ఎవ్వడు కూడా నిలబడినో లేడు అసలు. అందరూ పడిపోవాల్సింది ఏదో ఒక చోట. మళ్ళీ వాళ్ళు లేచి నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేచి కట్టబడతాడు అతను. కానీ దేవుడి యొక్క ఆత్మచేత ముందుకు సాగుతున్నప్పుడు మాత్రం దే డు నాట్ కమిట్ ఎనీ మిస్టేక్స్. ఏ తప్పిదాలు చేయరు. కానీ ఈ వర్తమానంలో ఉండే పారాడాక్స్ అర్థం కాక వర్తమానం ఇన్ని బ్యాచ్లు తయారైనాయి. అయ్యా, వర్తమానంలో ఉన్న పారాడాక్స్ అర్థం కాక ఇన్ని బ్యాచ్లు తయారయ్యాయి. ఇప్పుడు నేను ఇది చెప్పడం మొదలుపెట్టా అనుకోండి, చూసారు ఎట్లా మార్చుకోవడం మన బోధ విని అంటారు మళ్ళీ. నాకు అర్థం కాని విషయాలు. కానీ వారు ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత స్థాయిని దాటి కూడా దేవుడు చాలామంది ప్రత్యక్షలు అనుగ్రహిస్తానని అసలు వాళ్ళు ఏమంటుందని నమ్మలేకపోతున్నారు. డైజెషన్ అవ్వట్లా. కానీ ఈ వర్తమాన సంబంధమైన విషయాల్లో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పారాడాక్సెస్. వర్తమానంలో చాలా పారాడాక్స్ ఉన్నాయి తెలుసా అయ్యా? మీరు వింటున్నారా? ఇప్పుడు ఈ రోజున మీకు ఒక పారాడాక్స్ చూపిస్తా. వర్తమానంలో చాలామంది గుండెలు గుదేలు అవుతాయి. మిమ్మల్ని కదిలిచ్చే మీకు నాన్ వెజ్ పెట్టాలి ఈరోజు. రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? చలో ముందుకు సాగుదాం. మీకు వర్తమానం చూపిస్తా చూడండి. 50-0711 చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. ఆసక్తి కలిగిన వారికి మంచి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. మీరు ఆనందంగా ఉన్నారా? ఇరికిచ్చి మరి ఆనందం ఉందని చెప్పిస్తున్నాను నేను. 50-0711 దానిలో 52వ పేరా చూడండి. ప్రభు మైక్ తీసుకొని చదవండి. మైక్ చదవండి పీటర్. 50-0711 ఇంగ్లా ఎవరు అంటున్నారు? అయ్యా, మాట జాగ్రత్తగా వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక పారాడాక్స్ ఉందన్న విషయంలోనికి వర్తమాన సంఘాలకు రాలేదు. మీరు వింటున్నారా? ఎట్లయితే ఈ మధ్యకాలంలో మందిర రిజిస్ట్రేషన్ గురించి చాలామంది తెలియకుండా ఎట్లా మనం దూరినామో, ఇది కూడా అలాంటి టాపికే. నీకు ప్రత్యక్షత లేదనుకో గలిబిలైతు. కింద మీద అయితే ఇంటికి వెళ్ళాక బాగా ఎత్తబడతామంటావా అంటావు. ఇక వింటున్నారా? ఇంతకీ మనకి ఎత్తబడుతుందా అనే విషయాలు ఇవన్నీ. అంటే మిగతా వాళ్ళదని దానిలో దూరక మునిపే మనం దానిలో దూరుతున్నాము. దేవుడు మహాకృపను ఈత కొట్టి బయటకు వస్తున్నాం. జాగ్రత్తగా అని అంటాడు. సంబడి సే కొంతమంది అంటున్నారు, ఏంటి దైవికమైన స్వస్థతనా? అది ఎల్లవేళ అలాగ నిలబడే ఉంటుందా? అసలు జరుగుద్దా అని ఒకరు నన్ను అడిగారు. ఇప్పుడు వినండి. దైవికమైన స్వస్థత విశ్వాసమును కొనసాగించినంత మట్టు వరకే ఉంటుంది. ఒకసారి విశ్వాసము కోల్పోగానే దైవికమైన స్వస్థత ఏమవుతుందయ్యా? అరే ఉంటుందా పోతుందా? ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చినది, నేను నమ్మాను, నా విశ్వాస స్థాయిని బట్టి నేను బాగుపడ్డాను. మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది నాకు. అప్పుడు ఏమైంది? నా స్వస్థత పోయినట్ట ఉన్నట్ట? ఎందుకు సరే రెస్పాండ్ అవ్వట్లే? పోయిన వాళ్ళ చేతులు లేపండి ఒకసారి. పోయినట్టే అన్న వాళ్ళు ఒకటి. పోయినట్టే. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు చెప్పండి, పోనన్నట్టు వాళ్ళు ఎవరు? మీరు చేతులు లేపన వాళ్ళందరూ ఎవరు? ఏది 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 తినమన్నారు? ఏ ఓటు అది? నాటోనా? సారీ,
నోటా మీరందరూ నోటా టికెటా? నన్ ఆఫ్ ద ఎబో. మేము దేనికి వేయమంటారు ఇక? తర్వాత సరే ఇంకొంచెం ముందు చూడండి. దేవుని యొక్క ప్రవర్తించారు లేదయ్యా దైవికమైన స్వస్థత నీవు విశ్వాసాన్ని కొనసాగించినంత సేపే ఉంటుంది. ఒకసారి పోగొట్టుకుని మళ్ళీ వచ్చేస్తుంది. అవిశ్వాసం రాగానే అవిశ్వాసాన్ని బట్టే పాపాన్ని బట్టే దయ్యాలు, ఆత్మలు, రోగాలు వచ్చేవి. ఇంకొంచెం ముందుకు చదవండి. And salvation lasts the same way. అయ్యో సాల్వేషన్ తెలుసా? దైవికమైనటువంటి స్వస్థత విశ్వాసం ఉన్నంతసేపే కలిగి ఉన్నప్పుడు ఈ రోగం పోయి నేను స్వస్థత కలిగి, విశ్వాసం పోగానే ఈ స్వస్థత ఎట్లా ఎగిరిపోయిందో నీ రక్షణ కూడా అంతే. నీ రక్షణ కూడా విశ్వాసం ఉన్నంతసేపే రక్షించబడ్డట్టు ఒక్కసారి నీ అవిశ్వాసము చోటు చేసుకోగానే రక్షణ ఎగిరిద్దిగా. మళ్ళీ చదువుతారా? జీవితంలో ఎప్పుడు అవిశ్వాసం వచ్చిందా? రాసుకుంటే పెద్ద గ్రంథం అయ్యేటట్టుంది మన అవిశ్వాస గ్రంథం. కరెక్టేనా? ఆయన అంటాడు సాల్వేషన్ డస్ లాస్ట్ జస్ట్ లైక్ ద ఫెయిత్. విశ్వాసం ఎట్లనో దైవికమైన స్వస్థత ఎలాగో రక్షణ కూడా అలాగే. విశ్వాసం కోల్పి ఇప్పుడు నిన్న ఒక అబ్బాయి ఉన్నాడు, సహోదరుడు విశ్వసించాడు, యేసుక్రీస్తు నామంలో ఆ కలిగిన విశ్వాసాన్ని బట్టి మనము నామంలో అతనికి బాప్తిజం ఇవ్వగానే అతని పాపాలు కడగబడే రక్షణ ప్రారంభమైంది. ఇంకో వారం రోజుల్లో టక్కని విశ్వాసం పోయింది, అవిశ్వాసం వచ్చేసింది. వాక్యం పట్ల, వర్తమానం పట్ల, దేవుడి పట్ల, అన్ని పట్ల. ఇప్పుడు ఇంతకీ సరే మళ్ళీ ఫీల్ అవుతారు. నన్నే ఉదాహరణ తీసుకుందాం. మళ్ళీ ఎవరిని నిన్ననే కదా స్టార్ట్ అయింది అనుకుంటాడు తమ్ముడు. నిన్న స్టార్ట్ అయిన జర్నీకి అప్పుడే ఉదాహరణ. సరే నన్ను తీసుకోండి, నా విశ్వాసం సన్నగిల్లింది. ఇప్పుడు ఇంతకీ నా రక్షణ ఉందా పోయిందా? చదవబడిన దాని ప్రకారం చెప్పాలా, పోయినట్టు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ విశ్వాసం వస్తే ఇక పాస్టర్కి పని లేకుండా చేయాలి మనం. కరెక్టేనా? ఇంక ఇదే పని. ఇక ఈ రోజు భక్తి కార్యక్రమాలు ఉంటాయి. ఇక నిన్ననే బ్రదర్తో గొడవపడ్డ, విశ్వాసం దెబ్బతిన్నది, మళ్ళీ బాప్తిజం ఈ రోజు అంటారు. ఇక నిన్ననే మా అత్తగారితో గొడవపడ్డ, మాట కూడా బాప్తిజం అంటారు. ఇక ఏం లేదు, రోజు కుండీలో కూర్చుండి. ఇక మీరు రండి, మునిగండి, పోండి, అట్లా జరుగుతుంది. అదే జరుగుతుంది. ఇక దేవుడి ప్రవక్త అదే అంటారు, దైవికమైన స్వస్థత విశ్వాసం ఉన్నంత మట్టుకు. ఎందుకంటే స్వస్థతకి ఒక స్థాయి విశ్వాసం కావాలి, రక్షణకి ఒక స్థాయి విశ్వాసం కావాలి. ఆ స్థాయి విశ్వాసం నుంచి తొలగిపోయావంటే ఆ కార్యం తొలగిపోయినట్టే. కరెక్టేనా? ఇప్పుడు ఇంతకీ మీ రక్షణ నిలిచిందా లేదా? అంటే అవిశ్వాసం ఎప్పుడు రాలేదా? ఇదే పారాడాక్స్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు చదువు. ఎంతవరకు అయితే విశ్వాసం నిలిచి ఉంటుందో, when you feel that you are not saved anymore. ఒక్కసారి అలా ఆ మాట విన్నారా? when you feel that you are not saved anymore. నేను రక్షించబడలేదేమో అన్న భావన నీలో కలిగినట్లయితే you are not saved. నువ్వు రక్షించబడనట్టే. బాప్తిసం తీసుకొని ఆత్మ సంబంధమైన ప్రయాణం ప్రారంభించిన నీకు ఎప్పుడైనా సరే ఇంతకీ అసలు రక్షించబడ్డానా అన్న డౌట్ వచ్చిందా? అన్నమాట మళ్ళీ చదువు. when you feel that you are not saved anymore. నీవు ఇచ్చుడు ఇకపై నుంచి నేను ఇంతవరకు రక్షించబడ్డా కావచ్చు, ఇకపైన ఎనీమోర్ రక్షించబడ్డట్టుగా నాకు అనిపించట్లే. నా పాపాలు, నా తప్పిదాలు, నా యొక్క దోషాలు, అతిక్రమాలు చూసుకుంటే నాది నాకే నేను రక్షించబడ్డాను అన్న భావన నాలో లేకపోతే, నేను అలా కనుక భావించలేని పక్షాన దేవుని ప్రవక్త ఏమంటున్నాడు? నీవు రక్షించబడినట్లే. ఎప్పుడైనా అట్లా అనిపించిందా మీకు? ఎప్పుడైనా సరే ఏదో తప్పిదం చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, ఇంతకీ నా రక్షణ ఉందంటావా? ఇంతకీ నేను నిలబడి ఉన్నానంటావా? ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు దేవుని ప్రవక్త అంటాడు, అలాంటి భావన నీలో ఉంటే అయ్యా ఏమైంది మిమ్మల్ని, అలాంటి భావన మీలో ఉంటే మీ రక్షణ కోల్పోయినట్లే.
ఇప్పుడు ఈ పారాడాక్స్లో ఈ ఒక్క కోణాన్ని మాత్రమే పట్టుకుంటే అందరు రక్షణలు ఎగిరిపోయినట్టే. ఇక రక్షించబడేవాడు ఉన్నాడు. ఇక ప్రత్యేకంగా బాప్తిజం రూమ్ పెట్టుకోవాలి, కరెక్టేనా? ప్రతి వారంలో ఒకరోజు కుడిక గిట్ట పెట్టుకున్నాం, బాప్తిజం కూడా ఒక రోజు పెట్టుకోవాలి. ఇక ఇది ఈ పారాడాక్స్లో ఒకవైపు చూస్తేనే ఇదే మాట ఒక్క చోట చెప్తే ఒప్పుకోంగా 2-3 చోట్ల కావాలిగా అంటారు. మరొక చోట కూడా ప్రవక్త అంటారు చూడండి, 56-0121 56-0121 దాంట్లో 62 పారా చూడండి. I would like to see how many of those Nazarenes that got sanctified 1 year. చదువు ఇంకొంచెం ముందుకి. The next year was back for sanctification again. I thought he kept it. I thought he could not back. Oh brother, some men so narrow-minded. కొంతమంది ప్రజలు నారో మైండ్, చాలా చిన్న ఆలోచన, చాలా చిన్న జ్ఞానం చేత you put a pencil between their eyes. వారి కన్నుల మధ్యలో పెన్సిల్ పెడతారు, it would blind them. అది వారిని గుడ్డివాళ్ళుగా చేస్తుంది. That's right. అవునండి, అది సరి అయినదే. So narrow sighted. వారు ఎంత చిన్న చూపు, వెలుచూపు కలిగిన వారంటే చాలా చిన్న చూపు కలిగిన వారు. Sure. అవునండి. Salvation is రక్షణ lost as long as faith was. రక్షణ అనేటువంటిది విశ్వాసము కొనసాగినంత మట్టు వరకే రక్షణ కొనసాగుద్ది. అవునా? ఒకసారి నీ విశ్వాసములో మార్పు, మీరు పౌలు గారు మాట చెప్పారు గుర్తుందా? కొంతమంది విశ్వాస విషయంలో బద్దలైపోయిన ఓడల వలె ఉన్నారన్నాడు ఆయన. ధ్యామాన్ని గురించి మాట్లాడుతూ అదే అంచాడు ఆయన. నాతో పాటు కలిసి ప్రయాణం చేశాడు, సేవలో ఉన్నాడు, అనేకులు రక్షించాడు, గొప్ప అద్భుతాలు చేశాడు. కానీ తన విశ్వాస విషయంలో బద్దలైపోయిన ఓడల వల్ల ఉన్నట్టు వాడు లోకంలో గెలిచిపోయాడు, సాతానికి అప్పగించబడ్డాడు అతను. చాలామంది ఈ స్టేట్మెంట్లు విన్నప్పుడు ఒకవేళ నీ రక్షణను కొనసాగించే విశ్వాసం తొలగిన, ఎందుకో నాకు ఇంకా నేను రక్షణలో ఉన్నాను, నా రక్షణ సరిపోవడం లేదు, లేదా తొలగిపోయానేమో, నాకు ఎందుకో నేను రక్షించబడ్డాను అలా భావన అలా కలగడం లేదు అన్నప్పుడు కూడా దేవుడు ప్రవక్త అన్న మాట విన్నారుగా. ఆయన ఏమన్నాడు? నేను ఇంకా రక్షించబడిన వాడిగా లేనన్నాడు ఆయన. ఐఎమ్ నాట్ సేవ్డ్ ఎనీమోర్. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఒకవైపు ఏమన్నాడు ఆయన? రక్షించబడలేదు అన్నాడు. అంటే రక్షణ కోల్పోయినట్లే అన్నాడు. దేన్ని బట్టి? రక్షించబడ్డామన్న భావన లేకపోతే, ఆ విశ్వాసాన్ని కోల్పోతే రక్షణ కూడా పోయినట్టే అన్నాడు ఆయన. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీల్ సేవ్డ్, యు ఆర్ నాట్ సేవ్డ్. రక్షించబడ్డామన్న భావన లేకపోతే రక్షించబడినట్లే. కరెక్టేనా? మరొక కొటేషన్ చూపిస్తుంది. ఇది పారాడాక్స్ మరొక కోణం ఇప్పుడు మనం చూడబోయేది. ఇప్పుడు ఒకవైపు చూసాం, మరొక వైపు చూడాలా అని వచ్చాడు. 57-0306 57-03 దేవుడు ఆయన వాక్యమును నిలుపును. 34 పేరా, 34 పేరా చూడండి. 34 In the school of prophets, or the feast of the prophets, in the Mohammedan temple. దాంట్లో 2వ పేరా చూడండి, లిజన్ బ్రదర్ అని చూడండి. Listen brother. అయ్యా, ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి ఇంతకీ మీ రక్షణ నిలబడ్డదా లేదా? అయ్యా, ఆమె సమాధానంతో నాకేం అర్థమవుద్దయ్యా? నిలబడ్డదా? ఏది?
మీరు విశ్వాసంలో తొలగినప్పుడు మీ రక్షణ కోల్పోయిందని దేవుడి ప్రవక్త చెప్పినప్పుడు నిలబడ్డదా? గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ మీరు రక్షించబడ్డామన్న భావనను మీరు కలిగి ఉండకపోతే కూడా మీ రక్షణ కోల్పోయినట్లే. అయినా నిలబడ్డదా? అసలు ఒక రక్షణ కోల్పోవడం జరుగుతుందా? రక్షించబడడం అంటే రక్షణలోకి ఎంటర్ అయిన ఒక వ్యక్తి యొక్క రక్షణ కోల్పోతాడా? డస్ ఎనీబడి లూజెస్ దేర్ సాల్వేషన్? ఇది పారాడాక్స్ క్వశ్చనే. రక్షణ ఒక వ్యక్తి కోల్పోవడం జరుగుద్దా జరగదా? జరుగుద్ది, జరగదు. చూసారా, మీరే రెండు గుంపులైనారు. మీ మధ్యలో నేను ఒక ప్రత్యక్షతేనా? ఇప్పుడు నేను చెప్తాను చూడు, గొర్రెపిల్ల జీవగ్రంథంలోనికి జరగదు, మిగతా వాడికి జరుగుద్ది. అవునా? ముందు నిర్ణయంలో ఉన్నవాడి రక్షణ కోల్పోడు, మిగిలిన వాళ్ళు కోల్పోతారు. దిస్ ఈజ్ ఫర్ అబ్సల్యూట్. ఒకవేళ ఏ విశ్వాసైనా దేవుని యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథంలో లేకుండా రక్షణలోకి అడుగుపెట్టి విశ్వాసాల్లో తొనతగుతూ అటు ఇటు పడిపోతూ తింగరేషాలు వేస్తూ పాపాల్లో జారి పడిపోయిన వాడి యొక్క రక్షణ కోల్పోతుంది. వాడు చివరికి ఏమనుకుంటాడంటే, నా భక్తి నా రక్షణ అంగీకరించబడింది అనుకుంటాడు. దేవుని సన్నిధిలో నిలబడగానే నువ్వు ఎవడో నాకు తెలియదు, నిశ్చయంగా చెప్పుచున్నా పో అంటాడు అక్కడ. ఇప్పుడు మనం మాట్లాడుకునే పారాడాక్స్ సన్నివేశం అలాంటిది. ఇది దేవుని ప్రవక్తల నుండి, లిజన్ బ్రదర్స్, వినండి సహోదరులారా, You are never saved by any sign. నీవు రక్షించబడ్డది ఏదో గుర్తు చేత కాదు, You are never saved by any sensation. ఏదో ఒక భావోద్వేగం, ఒక స్పర్శ వల్ల, ఏదో ఒక సూచన వల్ల, ఇలాంటి వాటి వల్ల కాదయ్యా నువ్వు రక్షించబడ్డది. You are saved when you meet God's condition of His word. అయ్యా, ఇప్పుడు నేను అడిగా, రక్షించబడినట్టుగా నీకు అనిపించిందా అంటే, అనిపించింది బ్రదర్ అంటున్నారు. అనిపించినప్పుడు నీ రక్షణ కోల్పోతావని ప్రవక్త గారు చెప్పారు కదా, దాన్ని నమ్ముచున్నావా అంటే ఏమంటావు? నా ప్రశ్న మీకు అర్థమైందా? నేను రక్షించబడాలి, ఇకపై నా రక్షణ లేదు, లేకపోతే నా రక్షణ కోల్పోయాను అన్న భావన నీలో రాగానే నీ రక్షణ నిజంగా నువ్వు కోల్పోయావని దేవుడు ప్రవక్త చెప్పిన మాట నమ్ముతున్నావా? నమ్ముతున్నారా? దేవుడి ప్రవక్త ద్వారా వచ్చినటువంటి మాటలు నమ్మరా? ఇంకెవరి మాటలు నమ్ముతారు మీరు? ఆయన మాట నమ్మకపోతే దేవుని మాట నమ్మనట్లు. నేను అడిగిన ప్రశ్న మరొకసారి వినండి. దేవుడి ప్రవక్త విశ్వాసం ఉన్నంతసేపే ఇది స్వస్థత కార్యం ఉన్నట్లుగా, రక్షణకు సరిపడే విశ్వాసం ఉన్నంతసేపే మీరు రక్షణ ఉంటుంది, లేకపోతే రక్షణ పోతుంది అన్నాడు ఆయన. దీన్ని నమ్ముతున్నావా? నమ్మావుగా? గర్భిష్టి. మరి ఇప్పుడు నీ రక్షణ సంబంధమైన విశ్వాసం ఎప్పుడైనా తొనికిందా? ఎప్పుడైనా కదిలిందా? ఇంకా నేను రక్షించబడ్డానంటావా? నాలో రక్షణ ఉందంటావా? ఇంతకీ నేను పోతానంటావా అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే మరి ఇప్పుడు ఏ వాక్యానికైతే, ఏ కొటేషన్కి అయితే అవును అని అంగీకారం తెలిపావు, దాని ప్రకారం మన పరిస్థితి ఏంది? మళ్ళొకసారి చెప్పనా? వద్దు, ఇప్పటికే గుండెలు బాధుతున్నారు. వద్దుగా దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళచ్చు. చూడాలని అంటాడు, యు ఆర్ సేవ్డ్ వెన్ యు మీట్ గాడ్స్ కండిషన్ ఆఫ్ హిస్ వర్డ్. అయ్యా, నువ్వు రక్షించబడేది నేను రక్షించబడ్డాను అన్న భావన నీలో ఉంది. చూడు ఒకటి, అమ్మ మీరు రక్షించబడ్డాను అన్న భావన నీలో ఉందా అంటే చాలామంది అవును 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 అన్నారు కదా, గాడ్ బ్లెస్ యూ. కానీ ఆ భావన బట్టి రక్షించబడదు ఎవడు. ఏదో సెన్సేషన్ని బట్టో, ఏదో ఒక భావోద్వేగాన్ని బట్టో, నీ వ్యక్తిగత నమ్మకాన్ని బట్టో దీన్ని బట్టి రక్షణ రాదు. సాల్వేషన్ అనేటువంటిది దేవుడు రక్షించబడుటకు ఏ షరతుల నియమాలు పెట్టాడో ఆ వాక్య షరతు నియమాలను లోబడినప్పుడే రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ ఏమన్నాడైనా? ఫీలింగ్ సేవ్డ్. ఫీలింగ్ అంటే భావోద్వేగం కదా, తెలుగులో ఏమంటారంటే ఇక భావోద్వేగాన్ని ఆలోచన రక్షణలో కోల్పోయినట్లయితే రక్షణ పోయినట్టు అన్నాడు. ఇంకో చోట అంటాడు అసలు ఆలోచనతో సంబంధం లేదన్నాడు ఆయన. ఆలోచనతో సంబంధమే లేదు.
ఆలోచనతో లేదు, నీ వ్యక్తిగత విశ్వాసంతో లేదు, నీ సెన్సేషన్తో సంబంధం లేదు. అంటే వ్యక్తిగత విశ్వాసం అంటే నీ వ్యక్తిగత మనుష్య అభిప్రాయం చేత అని అంటాడు. చూడండి, యు ఆర్ నెవర్ సేవ్డ్ బై ఎనీ సెన్సేషన్, యు ఆర్ సేవ్డ్ వెన్ యు మీట్ గాడ్స్ కండిషన్స్ ఆఫ్ హిస్ వర్డ్. వాక్యం యొక్క షరతుల్లోకి లోబడినప్పుడు రక్షించబడతారు. అంతేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, శిలువ మీద కుడి పక్కన దొంగ ఉన్నాడయ్యా, రక్షించబడ్డా? రక్షించబడ్డా? కుడి పక్క దొంగ రక్షించబడ్డా లేదా? రక్షించబడ్డాడు కానీ వధువుగా అయితే ఉండడు. నాట్ యాజ్ ఎ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. కానీ రక్షణ అయితే పొందుకున్నాడు. దేన్ని బట్టి? అతడిలో ఏమన్నా నాకు రక్షణ ఉంది, నేను వెళ్తా, నేను చేరతా అని అన్నాడా? ఆ భావన లేదు, అసలు ఆయనకు విషయమే తెలియదు. కానీ అతడు రక్షించబడుటకు దేవుడు నియమించిన వాక్యానుపరమైనటువంటి షరతులు ఏవైతున్నాయో తెలియకుండా దానిలో ఒదిగిపోయినాడు ఆయన. అది మనల్ని రక్షించేది. ఒక చోటనేమో రక్షణ లేదు అనుకున్నావా, నువ్వు పోయినట్టే అన్నాడు. అవిశ్వాసం వచ్చిందా, రక్షణ పోయినట్టే అన్నాడు. మరొక చోట దేవుని ప్రవక్త అంటున్నాడు, ఇది నీ భావనతో దాంతో సంబంధించింది కాదు, వాక్య ప్రకారమైన షరతుల్లో ఉంటే రక్షించబడతావు. గుర్తులను బట్టో, నీ యొక్క ఆలోచన బట్టో, నీ ఉద్దేశాన్ని బట్టో కాదు అది అంటాడు ఆయన. ఇంకొంచెం ముందుకు రండి. ఇది తప్ప మరి దేని చేత కూడా నువ్వు రక్షించబడతలా. అవునడా? సరి అన్నదే. దేవుడి యొక్క వాక్యము ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ పదాన్ని పట్టుకోండి. ఇంతకుముందు చదివిన వాటిలో ఏమన్నాడు? ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ దట్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ నాట్ సేవ్డ్. ఇక్కడ అంటాడు ఏమని? నువ్వు ఏదో రక్షించబడ్డానని ఒక భావన నువ్వు కలిగినంత మాత్రం రక్షించబడ్డట్టు కాదు అంటాడు ఆయన. అవునా? ఇంకొంచెం ముందు పోతే ఆయన అంటాడు, సరే ప్రవక్త గారు తన వ్యక్తిగత అనుభవం చెప్తుంటే ఇక్కడ నీకు నాకు దీని వృత్తాంతం బాగా అర్థమవుతుంది అయ్యా. గమనించండి, నేనేదో రక్షించబడ్డానని నాకు నేను అనుకోవడం వల్ల రక్షించబడ్డాను నేను. అసలు చాలా సార్లు నా జీవితంలో రక్షించబడ్డాను అని నేను అనుకోవడంలే. ఎందుకంటే నాకు కొన్ని వందల వేల మార్లు నా జీవితంలో రక్షించబడ్డానన్న భావన నాకు కలగలేదు. కానీ అయినా సరే దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను రక్షించబడ్డట్టే. చాలాసార్లు నాలో ఇంకా రక్షణ ఉందా, నా రక్షణ కొనసాగుతుందా, నా రక్షణ నిలబడి ఉందా అని అనిపించుండొచ్చు. కానీ ఆయన అంటాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అది నిలబడి ఉన్నది, నా వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి కాదంటాడు ఆయన. తర్వాత చూడనా, నేను దేవుడి యొక్క షరతులలో సరిగ్గా ఒదిగిపోయాను. ఇది ఒక వ్యక్తి రక్షించబడుటకు గల అసలైన కారణాలు చెప్తున్నాడు. దేవుడు పెట్టిన నియమాలలో నేను నిలబడినాను. దేవుడి వాక్యము చేత వారంలో 7 దినాలు సాతాను నేను జయిస్తున్నాను. ఇది నేను రక్షించబడ్డానని నాకు చూపించడానికి సూచన. చాలాసార్లు నా క్రియను బట్టి, నా అభిప్రాయాలను బట్టి చూస్తుంటే నేను రక్షించబడ్డాను అని నాకు చాలాసార్లు అనిపించదు. నేను కొంతమంది విశ్వాసాలను చూశాను. ఎత్తపడతామనేటువంటి ఆ ధైర్యము, నేను రక్షణలో ఉన్న రక్షించబడ్డాన ధైర్యము ఉండబద్దలు కొట్టిన మొహాల్లో కనబడుతుంది. కొంతమంది ఎందుకో కొంచెం డౌట్గా వారి తప్పిదాలను బట్టి, వారి వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి, వారి బలహీనతను బట్టి కొంచెం అటు ఇటుగా బెనుకుతున్నట్టు కనబడుతూ ఉంటారు. ఈ 2 వర్గాల్లో వెళ్తానన్న వర్గాల్లో ప్రైడ్ బాగా చూశాను, వధువు గారు వాళ్ళని బాగా చూశాను నేను వాళ్ళని. ఇది నా వ్యక్తిగతమైన పరిశీలన. కానీ మీకు మాట చెప్పిన అట్లా అనుకునే వాళ్ళ రక్షణ చాలాసార్లు కోల్పోయిన వాళ్ళుగా ఉంటారు. నిజమే. పరిసేడు ప్రార్థన లాంటిది వాళ్ళ జీవితాన్ని. ఎవడైతే సుంకరి స్టేజ్లో ఉంటాడో, ఏది ప్రవక్త గారు అంటారు, ఈ క్రియ వర్తమాని కూడా ఆయన చెప్తున్న మాట లేదయ్యా, చాలాసార్లు నా జీవితంలో నేను కూడా రక్షించబడ్డాను అన్న భావన నాకు కలగడం లేదయ్యా అన్నాడు. ఎవరు?
ఇప్పుడు ఇదే మాట ప్రవక్త పేరు చెప్పుకుంటే నేను నా గురించి చెప్పాను, నీకేమనిపిస్తుంది? నువ్వే మాకు బోధిస్తావు నాయన అనిపిస్తుంది. నీకే రక్షించబడ్డన్న భావన లేదు, మాకు బోధిస్తావా? కానీ దిస్ ఈజ్ ఎవ్రీడే బ్యాటిల్. ఇది ప్రతిరోజు ఉండే అంతరంగ యుద్ధం ఇది. నేను పోతా ఉంటా, నాకు తెలియకుండా సహోదరుతో నాకు వచ్చిన అభిప్రాయ భేదం వచ్చింది, ఏదో చిన్న మాట అనుకున్నాము, వెంటనే ఇంతకీ నేను ఆత్మ నిలుపుకున్నానా, నేను పరిశుద్ధం నిలబడినానా, ఏదైనా తప్పిదాన్ని బట్టి నేను ఆగిపోతానా, నా రక్షణ మార్పు కలుగుతుందా, దేవుని యొక్క ఘటంగా పవిత్ర కూడా నేను తప్పిపోతున్నానా? ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అనేక సార్లు అంటాడు, ఇన్ సో మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్ ఐ ఫెల్ దట్ ఐఎమ్ నాట్ ఈవెన్ సేవ్డ్, బట్ యెట్ ఐఎమ్ సేవ్డ్ బికాస్ నా ఉద్దేశాన్ని బట్టో నా కారణాన్ని బట్టో కాదు. రెండు విషయాలు. ఒకటి దేవుడి వాగ్దానము, దేవుని షరతులు నేను ఒదిగిపోవుట. దేవుడి షరతుల్లో ఒదిగిపోయిన వాడు సాతానుని 7 రోజులు వారంలో ప్రతిరోజు వారిని జయిస్తూనే ఉంటాడు. ఎవ్రీడే, ఎవ్రీ అవర్. మీరు వింటున్నారా? ఇప్పుడు అనిపించుండొచ్చు, రక్షించబడ్డాన్న భావన ఇలా ఉందా అంటే అందరు ఎక్కడికి వెళ్తారు చెప్పలే? విశ్వాసం లేకుండా ఎత్తబడ్డ అసాధ్యం. కాబట్టి బ్రహ్మ గారు ఇంతమందిలో ఒక్కడు ఎత్తబడతా, ఒక్కడు నువ్వే అనుకో అన్నాడు కాబట్టి అనుకుంటున్నారు అంతే. కాపీ పేస్ట్ ఇది. అక్కడ రంగు తీసుకొచ్చి మీద వేసుకున్నారు. అట్లా రంగు వేసుకుంటే ఎత్తబడరు. ఏ విశ్వాసముతో ఆయన మాట చెప్పాడో ఆయన కలిగిన అదే విశ్వాసాన్ని మనం పట్టుకుంటే ఎత్తబడతాం. ఆయన దేవుడి షరతుల్లో ఒదిగాడు, దేవుడి వాక్యానికి లోబడినాడు. ఎత్తబడతాను అనే భావన ఒకటి ఉంటే సరిపోలే, క్రియలు ఉన్నాయి. అక్కడ విశ్వాసం ఉన్నది, దేవుడి వాగ్దానం ఉన్నది. ఈ రోజున దేవుడి మందిరానికి రావడానికి ఇంటి పనులే జయించలేనటువంటి మనము సాతాన్ని జయిస్తున్నామా? మందిరమో దిక్కు, ఇంట్లో పని ఒక దిక్కు. వింటున్నారా? మందిరమో దిక్కు, ఇంట్లో పని ఒక దిక్కు. ఇంటి దగ్గర ఉండిపోయి దేవుడి వాక్యాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసిన మనము ఎత్తబడతావా అంటే అమేన్ అంటున్నారు. నేను పాస్టర్ని కాబట్టి గాడ్ బ్లెస్ అంటున్నా. ఆ అంతరంగం వెనకాల ఒకడు ఉన్నాడు. నాకు ఒకడు అంటున్నాడు, అరే ఏం అబద్ధాలు ఇవి, ఏ స్థాయి మోసాలు ఇవి. ఎత్తబడి రక్షించబడుతున్న వారి యొక్క లక్షణాలు చెప్తున్నప్పుడు దేవుడు ప్రవక్త అంటాడు, వారంలో 7 రోజులు అంటే ప్రతిరోజు అన్నట్టు వాళ్ళు దేవుని వాక్యం చేత సాతాను ఎప్పుడు జయించేవారిగా ఉంటారు. ఇది రక్షించబడే వారి యొక్క లక్షణాలు. సాతాను జయించగలుగుతున్నావా? జయించువారే కదా ఎత్తబడేది, జీవకిరీటాన్ని పొందుకునేది, జీవవృక్ష ఫలాలను పొందుకోగలిగేది. సాతాను జయిస్తున్నారా? సమాధానం రాదు. ఇప్పుడు మరి ఎత్తబడతారా? ఇక్కడ ఆమెలు వస్తాయి. ఇదే జాగ్రత్త, ఇదే వేషధారణ, దీనిలోంచి దాటాలా. విశ్వాసం కలిగి ఉండడం మంచిదే, కానీ దేవుని ప్రవక్త అంటాడు, అట్లా నిన్ను నువ్వు ఒక సెన్సేషన్ ద్వారా, నీకు నువ్వు ఒక మాట ద్వారా నిన్ను నువ్వు హిప్నోటైజ్ చేసుకోవడం వల్ల ఎత్తబడవు. రక్షణ ఉండదు. రక్షణ ఉండాలంటే దేవుడి వాగ్దానము, ఆయన వాక్యంలో ఒదిగిపోవుట, సాతాన్ని జయించుట, ఇవి జరగాలి అక్కడ. నాకు నేను బయట కదా, మీరు ఎత్తబడుతున్నారా అంటే చాలు ఆమేన్ అని ఊగిపోయేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఊగిపోయి ఒక్కొక్కడు ఎమోషన్లో బ్రదర్ అక్కడేదా అంటాడు, యు ఆర్ నాట్ సేవ్డ్ బై దట్ సెన్సేషన్. నువ్వు రక్షించబడేది దేవుడి వాగ్దానం చేత, వాక్యానికి ఒదుగుట చేత, సాతాన్ని జయించుట చేత. ఇప్పుడు నిన్ను ప్రశ్న అడగని, గత నెల కింద నువ్వు జయించినంత ఎక్కువగా, అంతకంటే ఎక్కువ ఇప్పుడు సాతాన్ని జయిస్తున్నావా? వాడు నేను ఏ విషయాలు నిన్ను పట్టేసి, నిన్ను బలహీనతలో పడేసి, నిజంగా నిన్ను ఎత్తబాటు నుంచి దూరం జరపడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ బలహీనతల విషయంలో ఇప్పుడు నీకు జయం కలిగిందా? ఇక్కడ రక్షణ నిలుపుకోవడం ఆధారపడే అంశాలు ఇవి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫీలింగ్ సేవ్డ్. రక్షించబడ్డ మన భావన కాదు అది, ఎత్తబడతాం మన భావనలో కాదు అది. ర్యాప్చర్ ఈజ్ ఎ కండిషనల్. ర్యాప్చర్ అనేది ఎట్లా ఫెయితో, ర్యాప్చర్ ఆల్సో ఇస్ ఎ కండిషనల్. దేవుడి యొక్క షరతులకు లోబడితేనే ఎత్తబాటు. అక్కడ నేనేమో వాక్యానికి నిర్లక్ష్యం చేస్తా, మందిరాలకు రాను, నేను దేవుని యొక్క సాతాన్ని కానీ దేవుని వాక్యం చేత జయించను, ఈ ఏ బలహీనతలు పోగొట్టుకోను. ఎత్తబడతావంటే మాత్రం చప్పటి గట్టిగా అరుస్తా.
నమ్ముతున్న విశ్వాసంగా ఎత్తబడతానని. జరగదు అట్లా. అది పారాడాక్స్. అది rapture is a mystery. The mystery of translation అంటాడు దేవుడు ప్రవక్త. దాని గురించి తొందరగా మాట్లాడతాం మనం కూడా. ఆ శరీర మార్పు అనే మర్మం గురించి అర్థం కాగల, దానిలో విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ దట్ ఫెయిత్ షుడ్ ప్రొడ్యూస్, దానికి సంబంధించిన కొన్ని క్రియలను ఉత్పత్తి చేయగలగాల. అంతేగాని ఎత్తబడతావా ఏమనుకుంటున్నావంటే ఏం చెప్తారు అందరూ? ఎత్తబడుడే. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎత్తబడుకు సరిపడే వాగ్దానమును ఆ వాక్యాలకు లోబడుటయు సాతాను జయించుటే ఉన్నారా? మరి ముందు చెప్పిన సమాధానం ఏంది? ఇదంతా కూడా పౌడర్ బ్యాచ్. ఇది చర్చిల్లో పాస్టర్లు వచ్చి పౌడర్లు కొడతారు కాసేపు. బయట పాస్టర్లు వస్తే వాళ్ళు గట్టి ఖండించే వాక్యాలు చెప్పారనుకో, ఇంకోసారి పిలవరని కాసేపు అన్నిట్లో లేపి ఆమేన్ 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 అట్ట తీసుకుపోయే వాక్యాలు చెప్తారు కాసేపు. అలాంటి కూటములు నచ్చుతాయి విశ్వాసులకు కూడా, అలాంటి బోధనలు నచ్చుతాయి వాళ్ళకి. దేవుడి ప్రవక్త ఏమన్నాడు? ఈరోజు మనకు కావాల్సింది కాదు, పాపిని పట్టుకొని నువ్వు పాపివిరా మారకపోతే రావురా అని చెప్పమన్నాడు ఆయన. ఈ బోధ కావాలని చెప్తున్నాడు. ఒకచోట అంటాడు, రక్షించబడ్డామనే భావన ఉంటేనే రక్షించబడ్డామని, ఆ భావన లేకపోతే రక్షించబడలేదని ఒక చోట అన్నాడు. మరొక చోట అసలు ఈ భావనతో నీ రక్షణకి సంబంధం లేదన్నాడు ఆయన. కరెక్టేనా? ఇప్పుడు రెండింటి లేదు కరెక్ట్ అయ్యా. ఈ రెండింటి లేదని ఒకటి పట్టుకున్నాను అనుకో, నేను కౌంటర్ బ్యాచ్ రెడీగా ఉంటాయి మీమ్స్ చేయడానికి. విచ్చున్నారా? మీమ్స్ వదలడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ పై దాంట్లో అదే జరిగింది. పై దాంట్లో మన మధ్యలో ఉన్న ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంటే అది అర్థం చేసుకోవడానికి శక్తి సరిపోక ప్రవక్తలో తప్పులు ఎదుగుతున్నారు వీళ్ళు అన్నారు. బాబు, మనము ఖడ్గానికి ఒకవైపు పట్టుకోలే, మనం యాక్చువల్లీ పిడిలో ఉన్నాం, మధ్యలో పిడిని పట్టుకున్న ప్రజలము. అట్లాగే రక్షణ నిలుపుకోవడంలో కూడా పిడి ఉంది. ఇది రెండూ కావాలి, ఈ రెండు అవసరమైనవి. మీరు నేను రక్షించబడ్డాను అన్న భావన ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వాగ్దానాన్ని ఆధారం చేసుకుంటాడు, దేవుడి వాక్యాలకు లోబడతాడు, అతడు దేవుడి వాక్యం చేత సాతాను జయిస్తాడు. ఇక్కడ చెప్పిన షరతు, ఇక్కడ చెప్పిన 3 షరతులు ఇవన్నీ మిళితమై ఒక దాంట్లోని భాగమే. కానీ రెండింటిని వెలుచూపుతో చూస్తే, ప్రవక్త అన్నట్టుగా కార్నర్ మైండ్తో చూస్తే కనుక ఎట్లా కనబడుతుందో తెలుసు? అది ఎలా కనబడుతుందయ్యా? విశ్వాసంలో బలహీనలైతే రక్షణ పోయినట్టేనా? స్వస్థత పోయినట్టు అయితే ఇక మనది పోయినట్టే, చాలా మునుగురు అంటారు. ఇక కాదు కాదు, అలా జరగదు. రక్షణ వేరు, బాప్తిసం వేరు. అయ్యా, రక్షణ బాప్తిసం రెండు వేరా? రక్షణ బాప్తిసం రెండు ఒకటేగా. డిగ్రీ మరియు ఫస్ట్ ఇయర్ రెండు ఒకటా, వేరు వేరా? సేమ్. రక్షణ అనే పెద్ద ప్రణాళికలో బాప్తిజం అనేది ఒక కార్యం, అదో భాగం. అది రక్షణలో బాప్తిజం ఉంటుంది, బాప్తిజం కూడా రక్షణ రాదు పూర్తిగా. ఎందుకంటే దాని గుండా ఇంకా కొన్ని వెతుకుతూ మార్పు చెందుతూ సంపూర్ణ అవ్వాలా. అందుకే కదయ్యా నిన్న ఒక వాక్యం చదివాం, ఏమని? నేను పొందిన బాప్తిజం మీరు పొందుదురా అంటే అక్కడున్న ప్రజలు పొందుతామంటారు. కానీ దేవుడు అంటారు పొందవచ్చు, కానీ ఆ కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టే హక్కు మాత్రము తండ్రికి ఉంది అంటాడు ఆయన. అంటే పొందినంత మాత్రంలో కూర్చుంటారనా? లేదు లేదు, ఇంకా కొనసాగి సంపూర్ణ అవ్వాలా. మీరు గ్రహించగలుగుతున్నారుగా? అందుకే దేవుని యొక్క ప్రవక్త అంటారు, రక్షణ విషయంలో కూడా ఒక పారాడాక్సికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇది తప్ప, రక్షణ పొందలేదు, రక్షణ నిలబడలేదు అనే ఒకవేళ అవిశ్వాసం వస్తే వారి రక్షణ నిలబడుద్దా? ఇంతసేపు అరిసా, ఇప్పుడు చూద్దాం ఒకసారి. రక్షించబడలేదన్న భావన వారిలో ఉంది, ఇప్పుడు వారి రక్షణ ఉన్నట్ట పోయినట్ట? నాకు అర్థమవుతలేదు. నట్టే అని మాత్రం కూడా అర్థమవుతుంది, అది ఉన్నట్ట పోయినట్ట అర్థం కావట్లేదు. నట్టే కూడా అయిన వాడింది, ఉన్నట్టేనా?
మీరు ఈ రెండింటిని మళ్ళీ కలుపుతలేరు, మిక్స్ చేస్తలేరు. అయ్యా లేదు లేదు, ఆ సమాధానం చెప్పొద్దు ఇప్పుడు. ఇక అది అయిపోయింది. ఇప్పుడు స్పెసిఫిక్గా పిన్ పాయింట్కి వచ్చాము. ఇప్పుడు నేను అప్పుడు ఏదో మిమ్మల్ని దాటేయడానికి చెప్పే మాట ఇక్కడ ఎలాంటిదంటే, అయ్యా మాట వినండి. ఇక్కడ రక్షించబడడానికి కావలసిన విశ్వాసాన్ని కోల్పోతే రక్షణ కోల్పోయినట్టు అన్నాడు చూసారా? ఈ మాట 100% వాస్తవం. ఇక ఏది కోల్పోతే? విశ్వాసాన్ని కోల్పోతే. ఆ విశ్వాసం అని చెప్పబడిన ఆ ఒక్క మాటలో ఇక్కడ చెప్పబడిన 3 షరతులు మిళితమై ఉంటాయి దాంట్లో. కరెక్టేనా? విశ్వాసము దేని యందు? ఆయన వాగ్దానములందు. విశ్వాసము ఎలా? ఆయన వాక్యాల్లో ఒదిగిపోయే క్రియల ద్వారా. ఎస్ఆర్నో? అంతేనా కదా? విశ్వాసము దేని ద్వారా? సాతాన్ని జయించే విజయం ద్వారా. ఈ ఒక్క మాటలోనే ఇది రక్షించబడుటకు అసలైనటువంటి కారణాలుగా సూచనలు చెప్పబడినటువంటి ఈ 3 సూచనలు ఈ యొక్క విశ్వాసంలోనే అవి మిళితమై ఉన్నది. ఈ విశ్వాసాన్ని కోల్పోతే, అంటే ఈ విశ్వాసాన్ని కోల్పోవడం అంటే దేవుడి వాగ్దానాన్ని మరచింది, నిర్లక్ష్యపరిచి తృణీకరించి క్రియాత్మకంగా దేవుడి వాక్యానికి లోబడకుండా సాతాన్ని కానీ జయించకుండా ఓడిపోతున్న వారికి ఇంకేం రక్షణ మిగిలింది? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇంతకీ ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? అబ్సల్యూట్లీ కరెక్టే. ఇది కరెక్టేనా? అబ్సల్యూట్లీ కరెక్టే. కానీ ఈ రెండింటిని ఏ ఒక్కదాన్ని అర్థం చేసుకోవాలంటే రెండింటిని మిళితం చేయాలి. ఈ రెండింటిని పారాడాక్స్ లాగా దగ్గరికి వచ్చి చూడగలిగి మధ్యలో ప్రత్యక్షత ద్వారా పట్టుకుంటేనే దొరుకుతుంది. మీరు వింటున్నారా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. దీన్ని బట్టి మీకు అర్థమైన గ్రహించి ఇంకో ముందుకు వెళ్ళి వేరే ఇంకో టాపిక్ వైపు వెళ్ళిపోతా. మీ జీవితంలో ఎప్పుడైనా దేవుని వాగ్దానం పైన ఆధారపడకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా సాతాను చేతిలో ఓడిపోయినారా? అట్లయితే మీ రక్షణ నిలబడిందా? అయ్యా మీకు వర్తమానం అర్థం కాలే. మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో వినండి అయ్యా దయచేసి. నేను ఏదైతే చెప్పానో మళ్ళీ ఒకసారి వినండి. నేను మీతో కొంచెం కష్టమవుతుందంటే ఇంకొంచెం సులభంగా చెప్పుండేవాడిని మొదటి నుంచి, పర్వాలే. బట్ మరొకసారి విని చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక చోట రక్షణ కోల్పోయామన్న భావన వస్తే పోయిందంటాడు, ఇంకొంచెం అసలు ఈ భావంతో సంబంధమే లేదు. ఇక్కడ కేవలము దేవుడి వాగ్దానము, వాక్యానికి లోబడుట, సాతాన్ని జయించుట, ఇది జరుగుతున్న చోట రక్షణ నిలబడుతుంది అంటున్నాడు ఆయన. అంతేనా కదా? ఈ రెండింటిని మిళితం చేసిన చోటే ఈ విషయంలో పారాడాక్స్ ఆధారపడింది. ఆ పారాడాక్స్ని పట్టుకుంటేనే ఇప్పుడు ఈ పారాడాక్స్ నీకు అర్థమైతే నీ రక్షణ నిలబడింది లేదా నీకు అర్థమవుతుంది. నిలబడ్డటేనా? గాడ్ బ్లెస్ యూ, అంతే. పారాడాక్స్ గ్రహించిన వాళ్ళ సమాధానం చెప్తారు. అల్లనా ఇక అందరూ నిలబడేది అంటారు. ఇక దేవుడి ప్రవక్త పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి అన్న వర్తమానము చెప్పాలని అనుకుని ఆపేశాడు ఆయన. ఎందుకు ఆపేశాడంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చెప్తే అందరూ కాపీ కొడతారు. ఇక కరెక్టేనా? ఇప్పుడు నేను ఉదాహరణకి ఉదాహరణకి చెప్తున్నా. పరిశుద్ధాత్మ వచ్చి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎడం చెయ్యలో గుప్తారని చెప్పాను నేను. చెప్పాను. ఇక అందరూ ప్రార్థన చేసేటప్పుడు ఇదే పనిగా రానివాడు కూడా ఏం చేస్తాడు? అనుకరిస్తాడు, కాపీ కొడతాడు. ఇది జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని మరొకసారి వినండి, మళ్ళీ పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయం వైపు వెళ్ళాం. దీంట్లోనే ఏది ద పారాడాక్స్ ఆఫ్ రెవల్యూషన్లోకి మరొక అంశం వైపు మరొక విషయాన్ని చూసే దిశగా మనం అడుగులు వేద్దాం. 55-0301 55-0301 దాని 27 పేరు. So the woman said, చదువు. now you go forward. Don't you slack a bit, because we got to get up there now. We got to make haste. Well, the servant of God was sitting up in his little tent room.
దేవుడి యొక్క సేవకుడు ఆ చిన్న గదిలో అక్కడ నివాసం చేస్తా ఉన్నాడు. wherever it was, అది ఎక్కడైనా సరే back in the mountains, ఆ కొండల వెనకాల and he looked out ఆయన బయట వైపు చూస్తూ and he seen the tsunami coming. షునేమీరాలు ఆయన వైపుగా రావడాన్ని దేవజనుడు చూస్తున్నాడు, ప్రవక్త చూస్తున్నాడు. He said, ఆయన అన్నాడు, Gehazi said, ఆయన అన్నాడు, here comes that Shunammite woman. అగు ఆ షునేమీరాలైన స్త్రీ వస్తుంది చూసావా గెహాజీ? I wonder what's the matter. అసలు ఏమై ఉన్నదో నేను ఆశ్చర్యపడుతున్నాను. Now God don't tell his prophets everything. జాగ్రత్తగా వినాలా అయ్యా. మళ్ళీ మరొక కాంట్రవర్షియల్ టాపిక్ వచ్చాం. ఎవ్రీ కాంట్రవర్షియల్ టాపిక్ డీల్స్ విత్ పారాడాక్స్. నీకు జిందగీలో పారాడాక్స్ అర్థమైతే నీ వర్తమానం అర్థమైనట్లు. ఇది మీకు కాదు, ఇది 1000 స్తంభాలకి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా సరే పారాడాక్స్, ఎందుకంటే దేవుని యొక్క ప్రవక్త మరి వర్తమానం కొన్ని భాగాలు చూసి ఏమని, ఎంటైర్ ది హోల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పారాడాక్స్ అన్నాడు ఆయన. వాక్యం అంతా పారాడాక్సే. ఈ పారాడాక్స్ని ఛేదించగలిగేటువంటి ఈ ఎన్నిక ఉండాలి, ప్రత్యక్షత ఉండాలి. దేవుడి యొక్క ముందు నిర్ణయం ఉండాలి, దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షత ఉంది. అప్పుడే దీన్ని ఛేదించగలుగుతాం. ఆయన అంటాడు, దేవుడు ఇగో ప్రవక్త నిలబడ్డాడు ఎలీషా. అతని దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. పనివాడు పేరు గెహాజీ. కొండ మీద ఉన్నాడు, తన గుడారంలో పనిచేస్తామని చూసుకుంటున్నాడు. దూరంలో చూస్తుంటే షునేమీరాలు అనేటువంటి స్త్రీ వస్తూ ఉంది. అప్పుడు ప్రవక్త ఏమనాలి, చూసి ఆమెను, షునేమీరాలు చూడగానే ఏం చెప్పాలి ప్రవక్త అయితే? ఏదో బాధతో వస్తుందని కాదు, ఆయన గెహాజీకి చెప్పాలి. ఆయన గెహాజీ ఇగో పలానా సమస్యతో వస్తుందిరా అని చెప్పాలి ఆయన. కానీ అక్కడ ఆయన అట్లా ఆయన అంటున్నాడు, గెహాజీ పోయి కనుక్కోపో ఏందో ఎందుకు వచ్చిందో. అప్పుడు గెహాజీ అనుకుంటాడు ఏమని, పరిశుద్ధుడైన సీమోను యేసుక్రీస్తుని పట్టుకొని అన్నట్టుగా ఈయన ప్రవక్త అయితే ఆయన పాదాలు ముడుతున్నది ఎవరు ఈయనకు తెలియకుండా ఉంటుందా అన్నట్టుగానే గెహాజీ కూడా అనుకుంటాడు ఏమని, షునేమీరాలు ఎందుకు వస్తుంది ఈయనకు తెలీదా? ఈయన దైవజనుడేగా, ప్రవక్తేగా, నన్ను పంపిస్తాడేమైనా. అక్కడ దేవుడు ప్రవక్త అంటాడు, గాడ్ don't tell his prophets everything. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది మరొక పారాడాక్స్ ఆఫ్ రెవల్యూషన్. దేవుడు తన ప్రవక్తలకు అన్ని తేలుపాడు. దేవుడు తన ప్రవక్తలకి, ఈ మాట ఇంకొంచెం గట్టిగా లేరు, ఇంకో 2 మీమ్స్ తయారైతే దేన్ని బట్టి అంటే పారాడాక్స్ అర్థం కాక. ఇప్పుడు ఇదే మాట ఒక చోటే అన్నాడా, పలు చోట్ల అన్నాడా? దేవుడు తన ప్రవక్తలకు అన్నీ తెలుపడం అనే మాట ఒక చోట అన్నా, 2 చోట్ల 3 చోట్ల అన్నాడా? ఇంకొన్ని ఆధారాలు చూద్దాం. 57-0217E. (57-0127E) దాని 22 పేర. సరే కూర్చో. కొంచెం వేగవంతంగా. సేమ్ అదే పరిస్థితి మళ్ళా వివరిస్తున్నాడు ఆయన. గెహాజీ పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళాడు షునేమీరాలైన స్త్రీ దగ్గరికి. ఆయన అంటాడు, అంత క్షేమమేనా? శిశువు చనిపోయింది. ఆమెకు తెలుసు దేవుడు ఆయన యొక్క సేవకుల్లో ఉన్న విషయం ఆమెకు తెలుసు. ఆమెకు తెలుసు ఆయన గుండా ఆమె దేవుని వినగలుగుతున్న నమ్మకం మాత్రం షునేమీరాల్లో ఉంది అక్కడ. ఆమె కేవలం తన యొక్క సంతానము ఆమె దగ్గర నుంచి ఎందుకు తీయబడిందో మాత్రమే తెలుసుకోవాలని ఆశపడతా ఉంది. ఆమె చాలా దగ్గరగా పరిగెత్తుకొని వెళ్ళింది. అక్కడ ఆ ప్రవక్త ఆమె వైపు చూస్తూ అంటున్నాడు, ఆయన అన్నాడు, ఆమె యొక్క హృదయము మొత్తం అంతా
నిండిపోయి ఉన్నది అని ఉన్నాడు ఆయన. And God has hid it from me. దేవుడు దానిని నా యొద్ద నుంచి మరుగు చేశాడు, దాచాడు, ప్రవక్తకి తెలపలే. తర్వాత ఇంకొంచెం ముందుకు చదవండి. You know, మీకు తెలుసా there is a wonderful thing. అక్కడ ఒక మంచి అద్భుతమైన విషయం ఉన్నది. God don't tell his prophets everything. అది వండర్ఫుల్ థింగ్ అంట. ఏది? దేవుడు తన ప్రవక్తలకు అన్ని తెలపడం అనేది వండర్ఫుల్ థింగ్ అంట. ఆ వండర్ఫుల్ థింగ్ చెప్తే చంపిరు నన్ను మొన్నటిదాకా. మీరు వింటున్నారా? దేవుడు ప్రవక్త అంటాడు, మీకు తెలుసా అక్కడ ఒక అద్భుతమైన విషయం ఉన్నది. దేవుడు తన ప్రవక్తలకు అన్ని తెలపడు, ఇది ఒక అద్భుతమైన విషయం అన్నాడు ఆయన. నేను చెప్పగల అద్భుతం కాలేదు, అది వేరే అయిపోయింది. అది దేనికంటే పారాడాక్సల్ నియమాలు ఈ ప్రపంచానికి తెలియక. మీరు వింటున్నారా? తర్వాత చూడండి, He just tells them ఆయన కేవలం ప్రవక్తలకు what he wants them to know. ఆయన వారికి ఏదైతే తెలియపరచాలి అనుకుంటాడో అదే తెలియపరుస్తాడు. Not everything. అన్ని తెలియపరచాడు. ఈ అద్భుతమైన విషయాన్ని నేను చెప్తుంటే అద్భుతంగా కొట్టారు నన్ను. మా బ్రదర్కి ఒకరికి కళ వచ్చిందంట, ఈ పంత కొట్టిన చూడు బ్రదర్ అన్నానంట. నేను అట్టాగే కొట్టారు. ఏం చేస్తాం? సర్వసత్యం కోసము పోరాటాలు చేయాల్సిందే. అదొక అద్భుతమైన విషయం. ఎందుకు అద్భుతం అన్నాడంటే దానిలో పారాడాక్స్ ఉంది కాబట్టి. దేవుడు ప్రవక్తలకు అన్నీ తెలుపడు. ఇదే విషయం గురించి ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలనుకో ఇంకో మాట వస్తుంది ఇక్కడ. అది 63కు ముందు రా. ఎప్పుడు? 63కు ముందు. నీకోసం 63 తర్వాత కొటేషన్ పట్టుకొచ్చా. చూద్దామా? ముందుకు రండి. 64-0417. 64-0417. 66 పేర 66 పేర. Now, ఇప్పుడు when the rider got near the man of God, he did not know. He don't tell his prophets everything that's going to happen. ఇది ఎప్పుడు? 64 ప్రపంచంలోని అత్యంత భయంకరమైనటువంటి మనుషులకు కనపరచబడకుండా దాచిపెట్టినటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైన విషయాలు బయలుపరచబడిన తర్వాత సంవత్సరం 64లో కూడా అదే మాట చెప్తున్నాడు ప్రవక్త. ఏమని? దేవుడు తన ప్రవక్తలకు అన్ని తెలుపడు. ఏదైతే తెలియపరచాలనుకుంటాడో దాన్నే తెలియపరుస్తాడు. అంతేనా? నా మాట కాదు అది. అది దేవుడు ప్రవక్త చెప్పే అద్భుతమైన మాట. అది ఎప్పుడు అద్భుతమయ్యా అంటే నీకు దానిలో ఉన్న పారాడాక్స్ అర్థమైతే అది అద్భుతం. నీకు అర్థం కాకపోతే ఇచ్చేసేది ఏం లేదు, ఈ విమర్శలకే దారి తీస్తుంది. ఇంకొంచెం ముందు చదవండి. He did not know what to do. ఆయనకు తెలీదు ఏం చెయ్యాలో. ఎవరికి? ప్రవక్తకి తెలియదు అటు ఏం చేయాలో. కరెక్టేనా? తర్వాత So he said, సరే ఉండనివ్వండి. దేవుడు తన ప్రవక్తలకు అన్ని తెలుపుడన్న మాట అయితే మీకు దొరికిందిగా. 63 తర్వాత మరొక చోట కూడా చూపిస్తా. 64-0620E. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. బెల్ తీసేది. 64-0620E. దానిలో 40 పేర 40వ పేర. and మరియు when Elijah saw her coming, ఎలీజా ఇది 64లో మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు ఆయన. అందరూ ఏమనుకుంటారంటే 63కు ముందు కాబట్టి అలా చెప్పాడు, 63 తర్వాత అలా చెప్పడయ్యా అన్నారు. ప్రత్యక్షత లోపాలు. 64 తర్వాత మరొక చోటు చెప్తున్నాడు రెండో మారు. ఎలీజా ఆమె వస్తున్న విషయాన్ని చూశాడు. he and Gehazi come out of the cave and looked. ఆ గెహాజీ ఆ గుహలో నుంచి బయటకు వచ్చి చూశాడు. Standing out there, అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన. and here she come. ఇక్కడ ఆ షునేమియుల పట్టరస్తురాలు వస్తా ఉంది. He said, ఆయన అన్నాడు, here comes the Shunammite, అక్కడ చూడదు ఆ షునేమియురాలు వస్తుంది చూసావా? and she is in trouble. ఆమె ఏదో సమస్యలో ఉన్నట్టుగా ఉంది. But God has kept it a secret. దేవుడు ఆమె ఉన్నటువంటి ఆ సమస్యను రహస్యంగా దాచి ఉంచాడు. To my heart. టు మై Heart.
ఈ మాట ఎవరు చెప్తున్నారు? ప్రవక్తకు దాచిపెట్టబడి ఉన్నదన్న విషయం చెప్తా ఉన్నాడు. 64లో చెప్పిన మాట. తర్వాత చదవండి అని అంటాడు. మీకు తెలుసా, God don't tell his prophets everything. దేవుడు తన ప్రవక్తలకు అన్నీ చెప్పడు. Just what he wants them to know. ఏదైతే వారికి తెలియపరచాలనుకుంటే దాన్ని తెలియపరుస్తాడు. ఇది 63 తర్వాత 2 చోట్ల చూపించా మీకు. దీన్ని 20 చోట్ల చూపించగలుగుతాను. ఇంకా ఇది ఒక చోట చెప్పింది కాదు. కొన్ని చోట్ల మనకు ప్రసంగాల సమయం దొరకడం కొరకు 1-2 మాత్రం ఉదాహరణలు చూపిస్తాం. మాకేం తెలిసి 63 ముందు బ్యాచ్ 63 తర్వాత బ్యాచ్ ఉంటుందని ముందే జాగ్రత్త పడేటండి. నేను ఇక నుంచి పడతా. మీరు కూడా ఒక పారాడాక్స్లో అయిపోయారు. మాకు అర్థం కావట్లే. కానీ ప్రత్యక్షతలో మాత్రము ఈ విషయాన్ని ఒక అద్భుతమైనదిగా గ్రహించదగిన విషయంగా ఉంది. దీన్ని తప్పుగా గ్రహించిన వారు వీడు కూడా ప్రవక్తకి ఏమీ తెలియదు అంటున్నాడు అన్నారు. మరి బాబు, ప్రవక్తకి ఏమీ తెలియదు అనడానికి ప్రవక్తకు అన్నీ తెలియదు అనడానికి ఒక వ్యత్యాసం ఉంది. ప్రవక్తకి ఏమీ తెలియదు అన్నవాడు ఎప్పుడు తప్పే. కానీ మనం అది అనలే. మనం దేవుడు తన ప్రవక్త ద్వారా 20-30 చోట్ల మాట్లాడిన అదే మాట 63 ముందు 63 తర్వాత కూడా మాట్లాడే అదే మాట చెప్పాం. ఏమని? దేవుడు తన ప్రవక్తలకు అన్నీ తెలియపరచడు. కానీ ఇది అంటే మీరు ఈ పారాడాక్స్లో ఈ ఒక్క వైపు నిలబడ్డారా? లేదు. కానీ యువతల వైపు నిలబడ్డవాడు ఉన్నాడు ఒకడు. ఇతను అంటాడు, ఆమోసు 3:7 దేవుడు తన ప్రవక్తలకు తన దాసులకు తెలపకుండా ఏది చెయ్యడు. అమ్మ చూసారా, ఆమోసు 3:7 చూపించేసి ఏంది ఇటుపక్క ఉన్నది అంతా ఏమైపోయింది? ఇది కొట్టివేయబడదు. అంటే దేవుడు అన్నీ తెలుపుతాడయ్యా. అన్నీ తెలుపుతాడు. ఎందుకంటే తెలపకుండా ఏది చేయడుగా. కరెక్టేనా? ఆమేన్. ఇదేగా ప్రకటన 17 చదవండి. 7వ దూత తను బూర ఊదమవుచుండగా దేవుడు తన దాసులకు తన ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుడి మర్మము సమాప్తమగును. చూసా, మొత్తం బయలుపరచబడ్డది అక్కడే. ఇంకా తెలియపరచబడలేదు అంటే 63 తర్వాత లేదయ్య. అది 63 తర్వాత 2 కొటేషన్లు చూపించాను నీకు. అన్నమాట వింటారా? అంటే ఇక్కడ ప్రవక్తకి అంటే నువ్వు అన్నీ తెలియదు అంటున్నావా? లేదు. అంటే ప్రవక్తకి ఏం తెలియదు అంటున్నావా? లేదు. మరి ఇంతకీ నీ ఉద్దేశం ఏందిరా నాయన? పారాడాక్సే నా ఉద్దేశం. అక్కడున్న పారాడాక్సే మన ఉద్దేశం. అంటే ప్రవక్తకి అన్నీ తెలుసా? ఎస్. ప్రవక్తకి అన్నీ తెలుసా? నో. మీరు వింటున్నారా? ప్రవక్తకి అన్నీ తెలుసా? అవును. మరోసారి ప్రవక్తకి అన్నీ తెలుసా? లేదు. దాని వెనక నేపథ్యము కండిషన్ చూడాలా. కరెక్టేనా? సరే, ఇగో ఈ కోణం గుండా ఉండేవారి యొక్క ఏది ఒకవైపే ఖడ్గంకి ఇటుపక్క కాదు, పిడి కాదు, ఇటువైపు మాత్రం ఉండేవారి యొక్క మరొక లేఖను ఒక కొటేషన్ చూపిస్తారు చూడండి. 65-1204. కడకపో బా, ఈ అమ్మాయిని కడిగేసేయండి. నవ్వద్దట్లా, పిల్లలు ఫీల్ అవుతారు. 65-1204 దానిలో 75వ పేరా చూడండి. గాడ్ బ్లెస్ యు. తెలుగులో ఉంది, మంచి విషయం. ఇప్పుడు రాప్చర్ వర్తమానం కదా. ఎస్, గాడ్ బ్లెస్. చదవండి. ఇప్పుడు 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 ఈ పుస్తకంలో రాయబడి ఉన్నది కానీ అప్పుడు అది 7 ముద్రలచే ముద్రింపబడి ఉన్నది. ఒకప్పుడు ఇదే ముద్రల చేత ముద్రించబడ్డది. అది ఈ 7 ముద్రలు ప్రకటన 10వ అధ్యాయంలోనే ఈ భూలోకపు దూత ఈ భూమిపై దానిని ప్రకటించు వరకు అది విప్పబడకూడనివి. ప్రకటన 17ను చూసారా? 7వ దూత పలుకు దినాల్లో చివరి దూత వర్తమానికుడు
వర్తమానమునందు వర్తమానమునందు దేవుని మర్మము ఆ కాలంలో సమాప్తమగును. దేవుడి మర్మము ఆ కాలంలోనే సమాప్తమవుతుంది. ఏ మర్మము? ఏ మర్మము? ఏ దేవుడి మర్మము? ఎన్ని మర్మాలు, ఏవి సమాప్తం చేయబడతాయి? ఇక్కడే ఉన్నది అసలు సమస్య. వధువు ఏదెనులో నుంచి పడిపోవుట వలన మరలా తాను తిరిగి వెళ్ళుటకు ఏ మర్మములైతే అవసరమైనాయో అవన్నీ బయలుపరచబడ్డాయి. ఈ రోజున ఎత్తబాటుకు సరిపడేటువంటి సమస్త మర్మాలు దేవుడు తన ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రామ్ ద్వారా అన్ని బయలుపరిచేశాడు. ఇదిగో పలానది పెండింగ్ ఉన్నది లేదయ్యా. ఇప్పుడు మనం ఎవరి సైడ్ ఒప్పుకున్నాం? ఇటు సైడ్లో ఒప్పుకున్నాం, అటు సైడ్లో ఒప్పుకున్నామా? అటు సైడ్లో ఒప్పుకున్నాం. మనం అన్ని బయలుపరచబడ్డాయా? ఎస్. ఇటు సైడ్ అడుగుతున్నా, అన్ని బయలుపరచబడ్డాయా? ఇటు సైడ్ నో. అంటే అన్ని బయలుపరచబడ్డాయంటే మళ్ళీ బయలుపరచబడలేదంటే ఏంటి? ఏంటిది? ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలా? అందరి దగ్గర 1200 వర్తమానాలు ఉంటాయిగా, చదివే తర్వాత సంగతి, కానీ ఉన్నాయిగా. మీరందరూ 1200 వర్తమానాలు చదివి ఎత్తబాటు ఏ రోజు చెప్పాలి నాకు? అయ్యా మీరైనా సరే, 1000 స్తంభాలైనా సరే, ఎవరైనా సరే, సాధ్యమని ఎవరైనా సరే ప్రపంచంలో ఎత్తబాటు ఏ రోజు చెప్పాలి? దీని గురించి దేవుడు యేసుప్రభువు ఏమన్నా తెలుసా? ఇది పరలోకం నుంచి ఎక్కి దిగిన వాడికి తప్ప భూమి మీద ఏ నరుడికి తెలియదు. దీన్ని బయలుపరిచారా ప్రవక్తలకి? దీన్నే దేవుడు అద్భుతము అన్నాడు ఆయన. కొన్ని చోట్ల దేవుడు తన యొక్క ప్రణాళికను అద్భుతంగా జరిగించడం కోసము కొన్ని విషయాలు ప్రవక్తలకు మరుగు చేస్తాడు. బైబిల్లో ఒక ఆయన, నా మాట వినండి, ఇట్లా పెట్టి ఆశీర్వదించాడు. సార్ మరొక ఉదాహరణ చూపిస్తా. బైబిల్లో ఒక ఆయన, నేను చచ్చిపోతున్నాను, నాకు ఫేవరెట్ ఫుడ్ తీసుకురండి అంటే ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు ఫేవరెట్ ఫుడ్ పట్టుకొచ్చినారు. ఫస్ట్ ఒక ఆయన వచ్చాడు, ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించాడు ఆయన? ఎవరిని అనుకొని ఆశీర్వదించాడు? ఏశావు అనుకొని ఆశీర్వదించాడు. కానీ ఎవరిని ఆశీర్వదించాడు అంటే ఎవరిని ఆశీర్వదించాడో తెలియకుండా ఉన్నాడు ఈ ప్రవక్త. ఈయన ప్రవక్తనా కాదా? అబ్సల్యూట్లీ ఈజ్ అ ప్రాఫిట్. కానీ నాకు తెలుసా? తెలీదు. కొన్ని చోట్ల దేవుడు తన చిత్తములు ప్రణాళికలు అద్భుతంగా జరిగించిన కొత్త కొన్ని విషయాలు దాచిపెడతాడు. ఎత్తబాటు అనే అద్భుతం కూడా అలాంటిదే. మీకు సరే కొటేషన్ కూడా మరికొన్ని ఉదాహరణలు చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. సమయం దాటిపోవచ్చింది, జాగ్రత్త, కొంచెం వేగవంతంగా ముందుకెళ్దాం. (63-03T4). అయ్యా మళ్ళీ ఇవన్నీ 63 తర్వాతే. ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ, జాగ్రత్త. 63-0324M. ముద్రల్లో ప్రశ్నలు సమాధానాలు, అంతేనా? దాంట్లో 95వ పేర చూడండి. 95వ పేర పైన ఒక క్వశ్చన్ ఉంటుంది, 175 క్వశ్చన్ అని. అయ్యా నేను చెప్పింది మీకు అర్థమైందిగా? ప్రవక్తకు అన్నీ తెలుసా? తెలుసు. ఏవి? ఎత్తబాటు మర్మములన్నీ తెలుసు. కానీ దేవుడి యొక్క సమగ్రమైన ప్రణాళిక తెలుసా? తెలీదు. కరెక్టేనా? ఇదే మనం చెప్పిన అద్భుతమైన విషయము. కానీ ఖడ్గం యొక్క ఒకవైపు చూసినోడికి ఇది కోసింది, ఆడు కోసుకుంటూ పోతూనే ఉన్నాడు. మనమే మధ్యలో పిడిని పట్టుకోమని చెప్తా ఉన్నాం. అర్థమైందిగా? ఇప్పుడు చూడ ఒక ప్రశ్న. గాడ్ బ్లెస్ యు. 5వ ముద్ర తెరవబడి బయలుపడిన ప్రకారంగా మోషేయు మరియు ఏలియాలు చనిపోవలసి ఉన్నది. మోషే ఏలియాలు చనిపోవలసి ఉన్నది. చనిపోవాలిగా. అయితే ఆనోకు గురించి ఏమిటి? మరి ఆనోకు సంగతి ఏంటయ్యా? అది చనిపోవద్దా? చనిపోతే చనిపోకూడదా? మీ సమాధానం చెప్తారా? బ్రహ్మ గారి సమాధానం చెప్తారా? ముందుకు రండి, చదవండి అయ్యా.
నాకు తెలియదు. ఏంది? మిమ్మల్ని గురించి అడుగుతలే, బ్రహ్మం గారు ఏం చెప్పారు చదవండి అంటున్నా. బ్రహ్మం గారు ఏం చెప్పారు? నాకు తెలియదు. ఏది 63 తర్వాత బ్రహ్మం గారు చెప్పిన సమాధానమా? తెలియదని ఉన్నాయా? కొన్ని ఉన్నాయా? తెలియకుండా కూడా కొన్ని ఉంటాయా? వాటి వివరణ లేఖనాల యొక్క ప్రత్యక్షతలో కొంత మట్టుకు ఇస్తాడే కానీ యథాతథంగా ఎవరికి తెలియపరచబడిన కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో ఇది ఒక చిన్న ఉదాహరణ. దీని కంటిన్యూషన్ ఉంది, దీన్ని మలచడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ మరొక ఉదాహరణ చూపిస్తే సమయం దృష్టిలో పెట్టుకుని మనం వేగవంతంగా ముందుకెళ్దాము. దాంట్లోనే 63-0324 99వ పేరా చూడండి. 99 పైన ప్రశ్న ఉంటుంది. 176వ ప్రశ్న. ప్రకటన 3:12 ప్రకారంగా జనుల మీద ఉండు నామం ఏమిటి? ఆ ప్రజల మీద ఉండేటువంటి పేరేంటయ్యా? సమాధానం చెప్తాడు చూడండి. నాకు తెలియదు. అయ్యా మీ సమాధానం కాదు నేను అడిగేది, బ్రహ్మం గారి యొక్క 63 తర్వాత సమాధానం. నాకు తెలియదు. ఏంది? ఓరు ఆయనే తెలియదు అంటుంటే నేను కూడా ఆయన అన్నదే చెప్పాగా. ఇప్పుడు నీకు కొత్త నామాన్ని పెడతానన్నాడు దేవుడు, పెడతానన్నాడా? ఆ పేరు ఏంటిదని అడిగారు, తెలీదు అన్నాడా? లేదు, ప్రవక్తలకు తెలపకుండా దేవుడు ఏం చేయడు. నువ్వు ఖడ్గానికి ఒక పక్కన వచ్చావు. మళ్ళీ ఎత్తబడుడు కావలసిన సర్వ మర్మాలు తెలియపరచబడ్డ దినాలు ఇవి. కానీ దేవుడి యొక్క సమగ్రమైన ప్రణాళిక ఇంకా ప్రవక్తలు పూర్తిగా తెలియపరచబడలే. అన్నీ తెలుపపరచబడవు. అలాగే ఈ నూతన నామం గురించి కూడా అంతే. అంటాడు నాకు తెలియదయ్యా. తెలీదు అన్నప్పుడు తెలియదని నేను జెన్యున్గా చెప్పాడు. ఇప్పుడు బ్రహ్మం గారు నాకు తెలీదు అని ఎంత జెన్యున్గా దీనత్వంతో చెప్పారో ఈ రోజున విశ్వాసులు కాపరాలు లేదు నీకు తెలుసు అంటున్నారు. నాకు తెలియదే, లేదు లేదు నీకు తెలుసు అంటున్నారు. ఆయన ఏమంటాడు? తెలీదు అంటున్నాడు. వీళ్ళేమో నీకే తెలుసు అంటున్నారు. మరి నాకు తెలియదని తెలిసి అంటున్నారు ఎవరు? ఆయన అంటాడు. ఆయన ఒక రోజున రేపు పొద్దున ఏం సమాధానం చెప్తారు ఆయన చెప్పుకోండి ఒకసారి. మరొక చోటు చూపిస్తా చూడండి. 63 దాంట్లోనే 116 పేర చూడండి. ఎంతమంది రక్షించబడి ఎంతమంది ఎత్తబడతారు గురించి చెప్తాడు చూడండి. అయ్యా ఎంతమంది ఎత్తబడతాయో నేను ప్రశ్న అడుగుతాను చూడండి. 1200 వర్తమానాలు చదివి ఈ సంఘంలో ఎంతమంది ఎత్తబడతారు చెప్పండి అయ్యా. అవుట్ ఆఫ్ తొర్లికొండ, అవుట్ ఆఫ్ ఈ మన సంఘం మన పరిచర్లో ఎంతమంది ఎత్తబడతారు? 1200 వర్తమానాలు చదువు. నీకు తెలీదా? నీకు తెలీదు. ప్రవక్త ఏం చెప్తాడు చూడు ఒకసారి. 116వ పేర. మంచిది. దాని కొరకు నేను ప్రయత్నించిన అవసరం లేదు. ప్రయత్నించాల్సిన అవసరం లేదు. సహోదరుడు బ్రహ్మం జెఫర్సన్ నుండి ఒకరు మాత్రం రక్షింపబడేదారు అని ఎవరో చెప్పిరి. ఎవరో చెప్పంగా విన్నా నేను. చూసారా? ఇప్పుడు చూడండి, అది ఒక ఉపమానములను చూపించున్నది. అది ఏదో ఒక ఉపమానం చెప్పానయ్యా. అది దానిలోనున్న కార్యము అది కాదు. దాంట్లో ఉన్న కార్యం అది కాదు. నేను చెప్పుచున్నది దాని అర్థం అది కాదు. అది కాదు. వేల మంది రక్షింపబడవచ్చును. వేల మంది రక్షించబడవచ్చు. నాకు తెలియదు. కొందరు రక్షించబడవచ్చు. 1200 వర్తమానాలు చదివి ఈ యొక్క గడియ వర్తమాన ప్రత్యక్షతలు ఉండే ఎంతమంది ఎత్తబడతారు చెప్పు నువ్వు? అరే ఈ గడియ వర్తమానం కూడా నాకు తెలియదు అంటున్న విషయాన్ని పట్టుకొని నువ్వు తెలుసు అంటావే. ఆయనే తనకు ఈ విషయం నాకు తెలియదు అని చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్నారు ఏంటంటే సువార్త ప్రకారంగా దేవుడు మర్మం మాత్రమే నాకు తెలుసు. ఇది సంపూర్ణంగా బయలుపరచబడ్డది. దీనిలో ఏ మర్మం దాచిపెట్టబడలే, మొత్తం ఫినిష్. కానీ దీని తర్వాత కూడా ఎత్తబాటు తర్వాత కూడా ఇంకా దేవుడి యొక్క సమగ్రమైన ప్రణాళిక కొంటున్నది. అది నాకు తెలియదు అన్నాడు ఆయన. ఆయన అంత జెన్యూన్గా నిజాయితీ కలిగిన వాడిగా దీనత్వంగా ఆ విషయాలు నాకు తెలియదు అని అంటూ ఉంటే నేను కూడా ఈ విషయాలు నాకు తెలియదు అన్నాడు. కాబట్టి వర్తమానంలో ఇంకా కొన్ని విషయాలు మనకు తెలియపరచబడలేదు అని చెప్తా ఉంటే వర్తమానంలో అన్నీ లేవంటాడేంది వీడని ప్రత్యక్షత లేనటువంటి ఒక మాటను వదిలేశారు. ఇది పారాడాక్స్లో చిక్కుబడిపోయి, పారాడాక్స్లో చిక్కుబడిపోయాలంటే పర్వాలేదు, భ్రమ పెట్టడానికి అలాంటి మాత్రం డేంజరే. కరెక్టేనా? భ్రమ పెట్టడానికి తమ ఆధిక్యతను తాము ఏ విధంగా సరై ఉన్నామని చూపించుకోవడానికి అలాంటి మాత్రం డేంజర్. అది
ఒకవేళ పారాడాక్స్లో చిక్కుపడితే ఇప్పుడు కొంత రేపైనా బయలుపరచబడుతుంది. దేవుడు కరుణా సంపూర్ణ ప్రత్యక్షత ఇస్తాడు. కానీ తమను తాము నిరూపించుకోవడం కోసం అట్లా చెప్పకూడదు. అట్లా ఆయన 63 తర్వాత నాకు తెలీదు అనే విషయాల్ని 100 చూపించాడు ఆయన. మరొకటి చూపిస్తాను చూడండి అయ్యా. 125వ పేరు చూడండి. దాంట్లోనే మళ్ళీ వేరే దాంట్లో ఎందుకు మస్తున్నాయి కానీ కొన్ని 100లో దాచిపెట్టా. ఎప్పుడు ఎదురుపడితే చూపిద్దామని. దేనిలోనైనాను వాక్యము బయలుపడనిమ్ము, నా యొక్క సంగము దానిని బోధించలేదు. మీరు ఆ విధముగా చెప్పిన ఎడల మీరు అసలు పంటపై లంగర వేయలేదని అది చూపించుచున్నది. మీరు ఇసుకపై ఉన్నారు, అది నిజము. కావున ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మరియు 1,44,000 మంది ముందుగా నిర్మింపబడిన వారు. అయ్యా జాగ్రత్త వినాలా. 1,44,000 మంది ఇజ్రాయేల్ ఉన్నారా? ప్రతి గోత్రం నుంచి 12,000 ఉన్నారుగా. ఈ 1,44,000 మంది ఎవరు? అదే ఇజ్రాయేల్ ఎక్కడ వారు? ఈ 1,44,000 మంది ఇజ్రాయేల్ ఎక్కడ వారు? దావీదు కాలంలో ఉన్నవారా? అదే అడుగుతున్నా, ఎక్కడ వారు? ఈ లెక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హతసాక్షులుగా చనిపోయి మొదటి 2 ప్రపంచ యుద్ధాలు చచ్చిపోయిన వాళ్ళ నుంచి లెక్క స్టార్ట్. అంతేనా కాదా? మొదటి 2 ప్రపంచ యుద్ధాల్లో వారు క్రీస్తు నిమిత్తమే కాదు, యెహోవా నిమిత్తమే హతసాక్షులైన వాళ్ళ దగ్గర నుంచి ఈ లెక్క ప్రారంభం అవుతుంది. 1,44,000. ఈ లెక్కను గురించి అయ్యో కొంతమంది చచ్చిపోతేనే కదా వాళ్ళు 5వ ముద్రలో బలిపీఠం కింద ఆత్మలుగా ఉన్నవాళ్ళు. కొంతమంది చావాలి, వాళ్ళే బలిపీఠం కింద ఆత్మలుగా ఉండాలి, వాళ్ళు దేవుడితో అనాలి, నాదా సత్యస్వరూపి ఎందాక మా నిమిత్తం ఈ భూనివాసులకు ప్రతిదండన చేయక యుందువు అన్నప్పుడు దేవుడు వారికి తిరిగి సమాధానం చెప్తాడు, మీ సహోదరులే లెక్క. సరే చదవండి, చదవండి 6వ అధ్యాయంలో 5వ ముద్రను గురించి చదవండి. ప్రకటన గ్రంథము. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము ప్రతివానికి వాడిలో వాడు సంపాదించుకోలే, వాడు ఉతుక్కొని తెల్లగా చేసుకోలే, ఇవ్వబడితే దొరికింది వాళ్ళకి. ఎందుకంటే వారు క్రీస్తుని బట్టి రాలేదు, యెహోవా నామాన్ని బట్టి హతసాక్షులుగా మార్చబడ్డవారు. అందుకే సరే దా ముద్రల గురించి మళ్ళీ చూద్దామా తర్వాత. మరియు వారి వలె చంపబడాలా, వారిలాగే డిట్టో సేమ్ అట్లాగే హతసాక్షులు అవ్వాలి. వారిలాగే చంపబడబోయేటువంటి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క 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 సంఖ్య మ్యాథ్స్ లెక్క. ఈ లెక్క సంపూర్తి కాలేదు, అప్పటిదాకా ఆగండి అయ్యా అన్నాడు. ఎప్పుడు సంపూర్తి అవుతుంది లెక్క? మనం ఎత్తబడాలా, మోషే ఎలియాలు రావాలి, ఇజ్రాయేలులకు పరిచరించాలి, అక్కడ ఈ లెక్క సంపూర్తి అవ్వాలి. కరెక్టేనా? దీన్నే దేవుడి యొక్క ప్రవక్తకు 63 తర్వాత వ్యక్తి ప్రశ్న రాశాడు. ఇప్పుడు చదవండి అయ్యా కొటేషన్. అవునండి అవి ఇజ్రాయేలులే 1,44,000 మంది వాస్తవమే. ఆత్మీయ ఇజ్రాయేలు, అది ఆత్మీయమైన ఇజ్రాయేలు. మీరు తలంచి చూడండి, అక్కడ లక్షల కొలది వారు ఉండేదారు. లక్షల కొలది వారు ఉంటారు. ఇప్పుడు అక్కడ ఎందరు ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు వారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇది చూడండి, మొదటి 2 ప్రపంచ యుద్ధాలు కొంతమంది, ఎత్తబడిన తర్వాత మోషే లెక్కల్లో కొంతమంది, మొత్తం 1,44,000 మంది రావాలా, అవునా? ఇప్పుడు మొదటి 2 ప్రపంచ యుద్ధాల్లోంచి ఎంతమంది ఆ బలిపీఠం కింద ఆత్మలుగా ఉన్నారో చెప్పు లెక్క అని అడిగారు. మొత్తం బయలుపరచబడ్డదండి, చెప్పు చెప్పు. ఎందుకు అనవసరంగా ప్రత్యక్షత లేకపోతే నేర్చుకోవాలి. కానీ సమస్తమైన ప్రణాళిక ఏది, దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఎప్పటి వరకు, నూతన భూమి నూతన ఆకాశం వరకు ఇంకా మనకు అన్ని బయలుపరచబడలే. కానీ ఎత్తబాటుకు సరిపడే సమస్త దేవుని సువార్త ప్రకారమైన మర్మములన్నీ బయలుపరచబడ్డాయి. ఇది గ్రహించాల.
అని అంటాడు. నాకు తెలియదయ్యా, లెక్క ఎంతేందో చెప్పంటే దేవుని ప్రవక్త ఏమన్నాడు? ఇప్పుడు నేను అడుగుతా, 1200 వర్తమానాలు చదివి ఆ లెక్క ఎంతేందో చెప్పు ఒకసారి. 1,44,000 మందిలో 1,00,000 అయిపోయి ఇంకా 44,000 మంది ఉన్నారా? లేకపోతే 1,43,999 మంది అయిపోయి ఒక్కడు మిగిలిందా? లెక్క చెప్పు చెప్పు. బ్రహ్నం గారు ఇదే అడిగారు. ఆయన అదే అంటాడు, నాకు తెలియదు అన్నాడు ఆయన. నేను బ్రహ్నం గారు అవునన్నప్పుడు అవునంటున్నా, కాదన్నప్పుడు కాదంటున్నా. వర్తమానం దేన్ని అవునంటో దాన్ని అవునంట నేను, దేన్ని కాదంటో కాదంట నేను. లేదు, బ్రహ్నం గారు కాదన్న చోట లేదు అవునండి నేను అనను. ఆయన తనకు తెలుసు అన్నాడా? ఆయన తెలుసు అంటున్నాడని చెప్తా. ఆయన తనకు తెలియదు అంటున్నాడా? తెలియదు అంటున్నాడని చెప్తా. ఇది నేను నిలబడ్డ స్థానం. కానీ ఈ పారాడాక్స్లో మరొక వైపు కొంతమంది బ్రహ్నం గారికి తెలియదు అన్న చోట తెలుసు అంటున్నారు. ఇట్లా 140 ఇది ఉందా? ఈ ఒక ఉదాహరణ ఇట్లాంటివి రాశానయ్యా. దీని మీద ఒక సెపరేట్ వర్తమానం చెప్తే కనీసం 10 భాగాలు అవుతుంది. ఏది 63 తర్వాత బ్రహ్నం గారు నాకు తెలియదు అని చెప్పిన విషయాలు. మరొక చోట ఏమన్నారు తెలుసా? అయ్యా కొత్త భూమి కొత్త ఆకాశం తర్వాత మనం ఏం చేయబోతున్నాం అన్నారు. చెప్పండి, ఏం చేస్తాం? కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చాక నువ్వు నేను ఏం చేస్తాం? నీ నా పని ఏంటిది? గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు అదే చేస్తున్నాం, స్తుతిస్తూనే ఉన్నాం. మీనా అసలు అక్కడ మనం ఏం చేయబోతాం? మన పని ఏంటిది? మన నాగరికత ఏంటి అసలు? అది నాకు తెలియదు అన్నాడు ఆయన. ఈ గడియ వర్తమానికుడు తెలియదు అన్నదాన్ని తెలియదు అన్నట్టుగా ఉండనివ్వపోయావా? తెలుసు అని అబద్ధాలు చెప్పి వర్తమానాన్ని దాటి సమాధానం చెప్పుకోవడం దేనికి? ఎస్ సార్ నో? ఇంతకీ దేవుడు ప్రవక్తకు అన్ని బయలుపరుస్తాడా? అవును. ఇంతకీ దేవుడు ప్రవక్త అన్ని బయలుపరుస్తాడా? కాదు. ఇప్పుడు పిడి దగ్గరకు వచ్చారు మీరు. ఈ పిడే అద్భుతమైనది అన్నాడు దేవుడు ప్రవక్త. అన్ని బయలుపరుస్తాడా? అబ్సల్యూట్లీ అన్ని బయలుపరుస్తాడు. ఇప్పుడు అన్ని మొత్తం సమస్తము కొత్త భూమి కొత్త ఆకాశం వరకు అన్ని బయలుపరిచాడా? లేదు. కాదు. ఈ పిడిని పట్టుకోగలగడమే ప్రత్యక్షత. ఇది వర్తమానంలో ఉన్న పారాడాక్స్ అర్థమైతే వర్తమానం అర్థమవుతుంది. ఏదో ఒక కోణాన్ని మాత్రం పట్టుకుని ఎట్లా కుదురుద్ది? ఒక చోట నీకు రక్షణ పోయిందని కనిపిస్తే పోయినట్టే అని అన్నాడు. ఇక దాన్నే పట్టుకున్నావా నువ్వు ఎగిరిపోయినట్టే వర్తమానంలో. కరెక్టేనా? కానీ దానికి సంబంధించిన మరొక జతపక్షిగా ఇంకో చోట తన ప్రస్తావించిన మరొక మాటలు ఉండేవి. ఈ రెండింటిని చేర్చినప్పుడు ఓహో రక్షణ నిలుపబడేది ఎక్కడ, కోల్పోయేది ఎక్కడ అర్థమవుతుంది నీకు. ఇప్పుడు వర్తమానంలో ఒక చోట ఆయన అంటాడు, మీకు ఇదివరకు చూపించిన గుర్తుందా? ఐ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దట్ 7th మెసెంజర్. ఆ 7వ వర్తమానితో నాకే సంబంధం లేదన్నాడు ఆయన. అన్నాడా? మరొక చోట ఆ 7వ వర్తమానికి నేనే అన్నాడు ఆయన. ఇవి రెండు పారాడాక్స్ స్టేట్మెంట్సే, ఒకదాని ఒకటి విరుద్ధమైన స్టేట్మెంట్సే. కానీ ఈ రెండింటికి సమన్వయమైనటువంటి ఆ ప్రత్యక్షత స్థాయి దగ్గరకు నిలబడ్డప్పుడే ఈ రెండు మాటలు గ్రహించగలుగుతాం. వర్తమానం అంతా అట్లాగే ఉంటుంది. వర్తమానం అంతా అట్లాగే. ఒక చోట క్రిస్మస్ సంబంధించి గిఫ్ట్లు తీసుకున్నాడు, మరో చోట క్రిస్మస్ దయ్యపు ఆరాధన అన్నాడు ఆయన. ఇప్పుడు ఓన్లీ ఈ వైపు చూసుకున్నాడు, క్రిస్మస్ చేస్తున్నాడు. కరెక్టేనా? ఈ వైపు చూసుకున్నాడు, ఏం చేస్తున్నాడు తెలుసా? క్రిస్మస్ దయ్యపు ఆరాధన, క్రిస్మస్ ఏం చేయొద్దు అన్నాడు ఆయన. నన్ను కనుక క్రిస్మస్ రోజు నాడు ఒక సంఘశాఖడు పిలిచి వర్తమానం చెప్పండి, నేను పోతా. మీరు వింటున్నారా? సంఘశాఖ సహోదరుడు క్రిస్మస్ నాడు పిలిచి వాక్యం చెప్పండి, పోతా. నేను పోయి కర్రకండిగా వర్తమానం చెప్పొస్తా క్రిస్మస్ చేయొద్దని. మీరు వింటున్నారా? కూర్చున్న కొమ్మ నరికొచ్చేస్తా కాసేపు. ఇవి రెండు రకాలు ఉంటారు. భలే చెప్పిన మా పాస్టర్ వద్దని. ఇంకోడు క్రిస్మస్ నాడు అట్లాంటి ఆరాధనలు తప్పని చెప్పి ఎందుకు పోయిండినా? తప్పని చెప్పింది నేను ఎందుకు పోయిండు? నీకు పారాడాక్స్ అర్థం కాలే. నీకు క్రైస్తవ జీవితంలో పారాడాక్స్ అర్థం కావాలా? సరేనో? అంతేనా కాదా? ఇప్పుడు అన్నుడైన వాడు ఒక్కడు విందు చేస్తా ఉన్నాడు, నిన్ను పిలిచాడు, నీకు పోవాల మనసు అయింది. ఇప్పుడు ఏం చేయాలా? పారాడాక్స్లో ఒకవైపు పోవద్దు, పారాడాక్స్లో ఇంకోవైపు రుచికరమైన భోజనం ఉంటే పోవాలి. అంతేనా? కానీ మధ్యలో ఉన్న పిడేం చెప్తుంది తెలుసా? దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక విషయమై దేవుడు పంపిస్తే లేకపోతే నోరు మూసుకొని రా.
వాడు రేపటి దినాన దేవుడు రక్షించబడతాను వచ్చిందా, ఎల్లు అక్కడున్న ఏ ఒక్క అన్య ఆచార మతాలపైన నువ్వు ఏమాత్రం నీ యొక్క ప్రభావం లేకుండా నువ్వు నీ ఘటాన్ని కాపాడుకో. వాడిని లాక్కొని తీసుకురా. గ్రీస్ దేశస్లాగా అన్యుడికి అన్నుల్లాగా అలా ఉండగలిగే చాకచక్యం లేదా, నోరు మూసుకొని పక్కన కూర్చో. అర్థమైందా? ఈ పారాడాక్స్ నేర్పించే సమయాలు ఇవి. ఇంకా అటు వెళ్ళొద్దమ్మా జాగ్రత్త అని నేను పాలతో పెంచే సమయాలు కావు. రేపమ్మ బెత్తమాట వచ్చింది, అంతేనా? ఆ పారాడాక్స్ రకరకాల వాక్యం అంతా పారాడాక్సే, వర్తమానం అంతా పారాడాక్సే. అయ్యా ఇంకా నేను 400 ఉందని చెప్పాను, గుర్తుందా? ఇంకా 400 దాకా రాలే, అది ఎప్పుడైతే తెలియదు నాకు. ఇంకా ఈ 3వ దాంట్లోనే, ఎందుకంటే ప్రత్యక్షత ఎత్తబాటు తీసుకెళ్ళేది కాబట్టి ప్రత్యక్షతలో ఉండే పారాడాక్స్ నమ్మలే లిజన్లో ఈ వర్తమానంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక చోట చూస్తే ఒకలాగా, మరొక చోట చూస్తే ఒకలాగా కనబడుతుంది. దీంట్లో ఏమన్నాడు తెలుసు? ఆయన అంచాడు ఏమని, నేను ఐఎమ్ నాట్ ఎ ప్రాఫిట్ అని ఒక చోట అన్నాడు, నేను ప్రవక్తను కాదని ఒక చోట అన్నాడు. కరెక్టేనా? మరొక చోట నేనే ఆ ప్రవక్తను అన్నాడు. నేను ప్రవక్తను కాదు అని ఆ ఒక్క వచనాన్ని చూస్తున్నాడు. ఏమన్నాడో తెలుసా? ఈయన ప్రవక్త కాదా, మరి ఇన్ని కార్యాలు చేశాడే, అయితే ఈయన మెస్సయ్య ఉండొచ్చు అని ఆయన తీసుకుపోయి క్రిస్టియన్ చేసినాడు. కూడా ఉన్నాడు పారాడాక్స్ ఒకవైపు చూసినాడు, అంతేనా? ఇంకోడు ఈయన ప్రవక్త మాత్రమే అని నమ్మినోడు ఈయన ప్రవక్తేనా అంటే ఈయన మనుష్య కుమారుడి పరిచయం లేదన్నట్టు. ఈయన లూకా 17:30 చెప్పకూడదు అని లూకా 15:30 దాచిపెట్టి 18,000 సాగిన సేవలు ఉన్న కూడా ఉన్నారు. మీరు వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈ బ్యాటరీలో రీఛార్జ్ తగ్గినాయి, కాసేపు లేపల్లా నిలబెట్టి మళ్ళీ కూర్చుంటారా? ఒకరేమో ప్రవక్తే అని చెప్పించాడు, అయినా ప్రవక్త అంతకుమించి ఏం లేదని చెప్పి మొత్తానికి లూకా 17:30 ఆపిన వాళ్ళు కొంతమంది, లేదు ఈయన ప్రవక్త కాదని చెప్పిన చోట క్రీస్తుగా చేసిన వారు కొంతమంది. ఈ రెండింటి మధ్య నిలబడ్డప్పుడు మనుష్య కుమారుడి ప్రత్యక్షత అనేటువంటి పిడి దగ్గర కూర్చుంటారు. ఇది వాక్యం యొక్క ప్రత్యక్షత విషయంలో పారాడాక్స్ అయ్యా. ఇది వర్తమానంలో. ఇంకా మిగతా విషయాలు దేవుడు అనుగ్రహిస్తుంది, ముందుకు చూద్దాము. గాడ్ బ్లెస్ యు, దేవుడు దీవించింది కాక. పారాడాక్స్లో ఏమాత్రం తప్పిపోబాకండి. మీ కళ్ళ ఎదురుగానే కనబడుతున్నాయి. చాలామంది వ్యక్తులు, గొప్ప గొప్ప సేవకులు, కాపులు, సంఘాలు ఈ పారాడాక్స్లో ఒకవైపు మాత్రం నిలబడి తప్పిపోతున్నారు. మధ్యలో నిలబడినప్పుడు అన్ని విషయాలు బయటపరచబడతాయి. దేవుడు మళ్ళీ దీవించింది కాక. ఒకరి చూడండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. సరే, మంచిది. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఎల్లుని కూడా జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి. అవును తండ్రి ప్రభా, నాయన మేము ఎక్కడ ఉన్నామో తండ్రి ప్రభా, మాకు ఏదైతే అవసరతగా ఉన్నదో ప్రభా, అవసరతలన్నింటినీ తీర్చిన దేవా, నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన నీ యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక తండ్రి, నాయన దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, మరి నాయన ఆ ఎత్తబాటుకు కావలసినటువంటి తండ్రి ప్రభా విశ్వాసమును, సిద్ధపాటును మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించున్నాం. విన్న వాక్యమును తండ్రి ప్రభా మా అందరిలో ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన తండ్రి ప్రభా, నాయన నీ యొక్క ప్రత్యక్షతను మాకు అందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షతను ప్రభా, దాని గుండా ప్రభా నీ వాక్యమును తండ్రి ప్రభా మరి నాయన నీ వర్తమానమును చూస్తూ నీ కృపా భాగ్యమును మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. నాయన తండ్రి ప్రభా, అనేకమైనటువంటి తండ్రి ప్రభా మరి నాయన సంగతులను మాకు విషదపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా మరి నాయన, ఇదిగో తండ్రి ప్రభా పారాడాక్స్లో తండ్రి ప్రభా అనేకమైనటువంటి విషయాలు తండ్రి మాకు బోధించిన తండ్రి ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రము చెల్లించుంటున్నాము తండ్రి. నాయన తండ్రి ప్రభా, ఈ సంఘం పట్ల తండ్రి ప్రభా మీరు చేయించినటువంటి నాయన తండ్రి ప్రభా మీ కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి, నిన్ను గణపరుస్తూ ఉంటున్నాం తండ్రి. నాయన తండ్రి ప్రభా, అల్పులము అయోగ్యులము తండ్రి ప్రభా, ఎన్నిక లేనటువంటి తండ్రి ప్రభా చిన్నవారిపై ఉంటున్నాము తండ్రి. నాయన మీ అమితమైనటువంటి కృప మా ఎడల తండ్రి ప్రభా మరి నాయన ఉంచి తండ్రి ప్రభా మరి నాయన అనేక కార్యములను తండ్రి ప్రభా మా మధ్యలో జరిగించున్న రీతిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అనేక నమ్మలేని నిజాలను తండ్రి ప్రభా మా మధ్యలో జరిగించిన రీతిని బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాము.
నాయన తండ్రి ప్రభా, నిజమే తండ్రి ప్రభా, మేము సరి అయినటువంటి ఆ వాక్యపు యొక్క పిడిని పట్టుకున్నటకు సహాయం చేయండి తండ్రి. అలాంటి శక్తివంతులు కానీ తండ్రి ప్రభా, అలాంటి ప్రత్యక్షతను మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటాను నాయన తండ్రి ప్రభా. దైవ సేవకులను తండ్రి ప్రభా మీరు ఎత్తి పట్టిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. అయా తండ్రి ప్రభా, మీరు రంగం మీదకి వచ్చి తండ్రి ప్రభా అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాను. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నాయన తండ్రి ప్రభా, మరి నాయన ఈ పారాడాక్స్ ను తండ్రి ప్రభా, మరి నాయన ఆ పారాడాక్స్ లో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా తండ్రి ప్రభా మాకు అనుగ్రహించి తండ్రి ప్రభా ఆ ఎత్తబాటుకు కావలసినటువంటి విశ్వాసమును సిద్ధపాటు మాకు అనుగ్రహించి మహిమయో ఘనతయో ప్రభావాలు మీరు పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఎలివిని తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆరోగ్యమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కలుగునుగా. సమస్తమైనటువంటి బలహీనత అంతా కూడా ఈ రక్తంలో కడిగి శుద్ధీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటాం. ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త విషయాల్లో తోడుగుండి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండినవాడా అయినా పారాడాక్స్లో ఇంతకాలం కూడా ప్రభు మేము నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాల్లో పారాడాక్స్ను చూసాము. కానీ ఇప్పుడు పలుకబడిన వాక్యంలో పారాడాక్స్ను చూస్తూ ఉండగా దయచేసి మా కన్నులను తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్షత లేకపోవటం వల్ల మా ప్రియమైనటువంటి సహోదరులు అనేకులు పొరపాటు పడుతూ ఉన్నారు నాయన. దయచేసి వారిని క్షమించి వారు నిలబడవలసిన స్థానాలు వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగల దేవ, నిజంగానే ఈ ప్రత్యక్షతను పొందుకోవడానికి అందరికంటే ముందుగానే ఈ చిన్న సంఘాన్ని ప్రభు, ఈ చిన్న పరిచర్యలో ఉన్నటువంటి మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దానిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మేము ప్రత్యక్షతల్లో ఆ పారాడాక్స్లో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి నాయన ఆ గీత గుండా కుడిగా ఎడమగాని తొలగిపోకుండా ఆ ఖడ్గములో ఏ ఒక్క వైపు మాత్రమే పట్టుకొని దాని చేత మేము నాయన గాయపరచబడకుండా ఉండలాగున మమ్మల్ని నిలుపుచున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ మాటల గుండా దయచేసి మమ్మల్ని అందరినీ మీరు స్థిరపరచమని బలపరచమని నీ కృప ద్వారా ఇంకా అనేకమైన లోతైన సంగతులు మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దారుణంగా గుప్పిలు విప్పిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. జరగలేని ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండండి. నీ ప్రియమైన పిల్లలు తిరిగి చేయబోతున్న ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండండి. సాతాను తంత్రాలేవి పని చేయకుండా క్షేమంగా వారి గమ్యస్థానంలో చేరినట్లుగా సహాయం దయచేయండి. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పోషణ గారిని ఎలివిని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. పరిపూర్ణమైన స్వస్థత ప్రభుని యేసుక్రీస్తులో వారి ఇరువురికి కలుగునుగాక. నీ కృప చేత నీవే బలపరచమని స్థిరపరచమని ఈ సంఘమును ఈ ఐక్యతను రానున్న దినాల్లో జరగలేనటువంటి అన్ని విషయాల్లో భవిష్యత్ కార్యాచరణలో కూడా మీరే తోడుగా ఉండి మీ అద్భుత కార్యాలు కనపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.